ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత తెలుగు జేఈ. ఎలా ఉన్నారమ్మా? అందరూ బాగున్నారా? దసరా వీక్ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నా. నేను కనపడుతూ వినపడుతూ ఉంటే క్లియర్ అని చెప్పి మెసేజ్ చేయండి అమ్మా. నేను కనపడుతూ వినపడుతూ ఉంటే క్లియర్ అని మెసేజ్ చేయండి. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా దసరాని? కనపడుతూ వినపడుతూ ఉంటే క్లియర్ అని మెసేజ్ చేయండి. కనపడుతూ వినపడుతూ ఉంటే క్లియర్ అని మెసేజ్ చేయండి. ఓకే, మన నాగేశ్వరరావు క్లియర్ అని చెప్పేశాడు. సరే, ఈరోజు టాపిక్ జనరల్గా కొంచెం కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళ వల్ల లేకపోతే ఆ రోజు మీరున్న ప్రజెంట్ సిచ్యువేషన్ వల్ల ఏదో కానీ కొంచెం కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. నేనైతే ట్రై చేశానమ్మా, మ్యాక్సిమం ట్రై చేశాను. ఎన్ని సిమ్యులేషన్స్ పెట్టడానికి అండ్ కొన్ని ఫొటోస్ తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ట్రై చేశాను. రైట్, సో లెట్స్ సీ ఏమవుతుందో. ఒక్క నిమిషం అమ్మా. ఓకే, మనకి ఎనఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చారు. ఎంవీసాట్ మీకు తెలిసిందే, రైట్? రిజిస్టర్ అండ్ రైట్ ద టెస్ట్. డిఫ్రాక్షన్ అండ్ పోలరైజేషన్ ఈరోజు చూడబోతున్నాం. సో డిఫ్రాక్షన్కి వెళ్ళే ముందు అసలు మనం వైడిఎస్సీలో ఏం చేసాం, అసలు వైడిఎస్సీలో ఏం జరుగుతుంది, మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలన్నమాట. ఏంటనంటే, సార్ ఇలా మనం చిన్న హోల్స్ చేసినప్పుడు ఇక్కడ సోర్స్ పెట్టారు, ఇక్కడ నుండి లైట్ని ఇలా గీశారు, ఇక్కడ నుండి లైట్ని ఇలా గీశారు. ఆ తర్వాత కొంచెం వియర్డ్గా చేశారు సార్. ఇదిగో ఈ పాయింట్ దగ్గరికి ఏ లైట్ వెళ్తుందనంటే లైట్ని ఇలా బెండ్ చేసి గీశారు సార్. ఇలా ఎలా బెండ్ అయింది సార్? మామూలుగా లైట్ అనేది స్ట్రైట్ లైన్లో వెళ్ళాలి కదా సార్, ఇక్కడ కూడా లైట్ అనేది స్ట్రైట్ లైన్లో వెళ్ళాలి కదా సార్. మరి అది బెండ్ అయ్యి పీ దగ్గరికి ఎలా వెళ్ళింది సార్ అనేది మీకు అర్థం కావాలంటే, మీకు రిపుల్స్ తెలుసమ్మా. సర్ఫేస్ ఆఫ్ వాటర్ మీద ఏదైనా నువ్వు రాయినో ఏదో దాన్ని వేసావనుకో, ఒక రిపుల్ ప్రొడ్యూస్ అయ్యే రిపుల్ పెరుగుతూ వెళ్తూ ఉంటుంది కదా. సో నువ్వు ఈ లైట్ని కూడా రిపుల్స్ లాగా చూస్తే నీకు బాగా అర్థమవుతుంది. సో బేసికల్గా మనం ఒక లైట్ని పంపించామమ్మా, చాలా సెట్ ఆఫ్ లైట్ వేవ్స్ అనేవి వెళ్తాయి. అసలు యాక్చువల్గా ఎలా ఉండిద్దో చూపిస్తాను నాకు. ఇది సోర్స్ అయితే ఈ సోర్స్ నుండి నీకు ఇలా రిపుల్స్ లాగా వెళ్ళిద్దమ్మా లైట్. అయితే అక్కడున్న ప్రతి పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడున్న ప్రతి పాయింట్ కూడా దాని యొక్క ఓన్ వేవ్స్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ పార్ట్ అనేది చాలా చిన్నగా ఉండడం వల్ల అక్కడికి వెళ్ళిన వేవ్ ఏదైతే ఉందో అది ఇలా అయిపోతుంది. సో బేసికల్గా ఈ పాయింట్ నుండి నీకు లైట్ రేస్ అనేవి అన్ని డైరెక్షన్స్లోనూ వెళ్తాయి. ఇది అర్థం కావడానికి నేను ఒక ఫోటో చూపిస్తాను. ఏం కంగారు పడద్దు, ఇది అర్థం కావడానికి నేను ఒక ఫోటో చూపిస్తాను మీకు. ఎక్కడెక్కడికైతే ఈ సర్క్యులర్ థింగ్స్ అనేవి రీచ్ అవుతాయో అక్కడ ప్రతి చోటకి మనకి లైట్ అనేది వెళ్తుంది. అంటే ఏమైందనంటే, ఇదిగో ఇది ఒక ఇండివిజువల్ సోర్స్ లాగా బిహేవ్ చేస్తుంది. అదొక లైట్ బల్బ్ అనుకో, ఆ లైట్ బల్బ్ నుండి నీకు ప్రతి సెక్షన్ ఆఫ్ ద స్క్రీన్ మీదకి లైట్ పడిద్దిగా. అలాగే ఇది కూడా ఒక లైట్ బల్బు లాగా తయారవుతుంది. అది ఎవరు చెప్పారంటే హైగెన్స్ చెప్పాడు. అవన్నీ మనం డిస్కస్ చేయకుండా డైరెక్ట్గా మనం వైడిఎస్సీ చేస్తాం. ఎందుకంటే ఇంక ప్రతి థియరీ డిస్కస్ చేసుకోవడానికి మన దగ్గర టైం లేదు. సో ప్రతి పాయింట్ కూడా ఒక సోర్స్ లాగా బిహేవ్ చేస్తుంది. సో అయితే అది సోర్స్ లాగా బిహేవ్ చేసినప్పుడు ఇదిగో ఇదేంటప్పుడు ఇది ఒక సోర్స్ అనుకో, ఇది లైట్ రేస్ అన్ని డైరెక్షన్స్లోనూ పంపించిద్దిగా. సో నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఒక పాయింట్ పిక్ చేసుకున్నావు అనుకో, ఆ పాయింట్ దగ్గరికి డెఫినెట్గా దీని దగ్గర నుండి ఒక లైట్ రే వెళ్తుంది. ఇదిగో ఈ రెడ్ రే వెళ్తుంది కదా, అలాగే ఈ పాయింట్ దగ్గరికి దీని దగ్గర నుండి కూడా ఒక లైట్ అనేది వెళ్తుంది. ఆ రెండు ఇంటరాక్ట్ అవుతాయి. ఆ రెండింటి యొక్క ఇంటరాక్షన్నే మనం వైడిఎస్సీలో చూసాం. సో ఇది బాగా అర్థం చేసుకోవాలంటే ఒక్క నిమిషం అమ్మా. ఇదిగో
మనకి రిపుల్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్. మీకు కరెక్ట్ కనపడుతుందో లేదో తెలియదు. ఇదిగో చూసావా, ఏదైతే అలలు వచ్చి ఈ గ్యాప్లోకి వెళ్తాయో ఆ గ్యాప్లోకి వెళ్ళిన అలలు ఎలా అయ్యాయమ్మా, ఇలా వెళ్ళాయా లేదా చూడు, కావాలంటే చూడు ఫోటోలో ఒకసారి. అలలు మొత్తం ఇలా వెళ్ళాయా లేదా అంటే, నేను కరెక్ట్గా మాట్లాడాలి అని అంటే నేను మాట్లాడే డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టర్బెన్స్ ఇదిగో ఈ పాయింట్ని రీచ్ అవుతుంది, ఈ పాయింట్ని రీచ్ అవుతుంది, ఈ పాయింట్ ఎక్కడెక్కడైతే వాటర్ యొక్క అలలు వెళ్ళి తగులుతూ ఉంటాయో అక్కడ అంతటికీ అలలు వెళ్ళినట్టు. అలల్ని నువ్వు డిస్టర్బెన్స్ కింద తీసుకో, ఆర్ అలల్ని నువ్వు వేవ్ కింద తీసుకో. సో ప్రతి పాయింట్ దగ్గరికి ఈ అలలు వెళ్తున్నాయా లేదా, వెళ్తున్నాయి. సో ఎక్కడెక్కడికైతే మనకి అలలు వెళ్తాయో ఆ అలల బదులుగా నువ్వు లైట్ని ఊహించుకో. సో నువ్వు లైట్ని ఇలా పంపిస్తే ఆ లైట్ అనేది ఇలా స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయిపోయినప్పుడు ఆ లైట్ అనేది నీకు ప్రతి పాయింట్ దగ్గరికి రీచ్ అవుతుంది. అదే నేను ఇక్కడ చెప్పాలనుకున్నది. ఓకే, సరే. ఎలా ఉంటుంది అది రియాలిటీలో? ఎలా ఉంటుందమ్మా యాక్చువల్గా వైడిఎస్ఏ? యాక్చువల్ వైడిఎస్ఏ ఇలా ఉంటుంది. నువ్వు లైట్ని ఇలా పంపిస్తున్నావు. సో బేసికల్గా మీకు అర్థం కావడానికి ఇలా వర్టికల్ లైన్స్ గీసారు, కానీ యాక్చువల్గా వెళ్ళేది ఏంటమ్మా, యాక్చువల్గా వెళ్ళేవి లైట్ రేస్. లైట్ రేస్ వెళ్తాయి చాలా. అయితే ఇక్కడ నుండి లైట్ అన్ని డైరెక్షన్స్లోనూ వెళ్తుంది, ఇక్కడ నుండి లైట్ అన్ని డైరెక్షన్స్లోనూ వెళ్తుంది. సరే మీకు అర్థం కావడానికి నేను దీన్ని రెడ్తో గీస్తా. అప్పుడు ఇక్కడ నుండి అన్ని డైరెక్షన్స్లోనూ వెళ్తుంది లైట్. అలాగే ఇక్కడ నుండి కూడా లైట్ అన్ని డైరెక్షన్స్లోనూ వెళ్తుంది. మరి ఈ రెండు ఇంటరాక్ట్ అవుతాయి ఎక్కడ? ఆబ్వియస్గా ఈ రెండు ట్రావెల్ అవుతూ ఎక్కడికి వెళ్తాయి? ఇదిగో ఇక్కడ స్క్రీన్ దగ్గరికి వెళ్తాయి. అలాగే ఈ రెడ్ది కూడా ట్రావెల్ అవుతూ ఏమవుతుంది, మనకి స్క్రీన్ దగ్గరికి వెళ్తుంది. సో ఈ రెడ్ దాని యొక్క లైట్ వేవ్, ఈ బ్లూ దాని యొక్క లైట్ వేవ్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. అవి మీట్ అయ్యే పరిస్థితులను బట్టి అది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అవ్వచ్చు, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అవ్వచ్చు. అది మనం నేర్చుకున్నాం. నువ్వు గమనించావనంటే చూసావా, ఇదిగో నువ్వు గమనించి ఒకసారి. ఇక్కడ ఏమవుతుందమ్మా, నీకు బ్రైట్ వెళ్తున్నాయి, వెళ్ళి ఏమవుతుంది ఇక్కడ నీకు చూడు, బ్రైట్ ఫామ్ అయింది, నీకు బ్రైట్ ఫామ్ అయింది, రైట్? నువ్వు ఇదిగో ఇది ఫాలో అవుతూ వెళ్ళావు అనుకో, నీకు అక్కడ ఏం ఫామ్ అయింది, డార్క్ ఫామ్ అయింది. దాని అర్థం ఏంటి, ఏవైతే బ్లూ అండ్ రెడ్ వేవుల్ని నువ్వు పంపిస్తున్నావో దోస్ టు హ్యావ్ మెట్ డిస్ట్రక్టివ్లీ, అందుకే నీకు అక్కడ లైట్ లేదు. అలాగే ఎక్కడెక్కడైతే నీకు వైట్ కలర్గా బాగా బ్రైట్గా కనపడుతుందో అక్కడ ఈ బ్లూ ఈ రెడ్ రెండు కూడా కన్స్ట్రక్టివ్గా మీట్ అయ్యాయి. సో నీకు అల్టిమేట్గా ఏం ఫామ్ అయిందమ్మా, బ్రైట్ డార్క్, బ్రైట్ డార్క్. నాకు తెలీదు మీకు కరెక్ట్గా కనపడుతుందో లేదో చూడు, ఇక్కడ ఇంటెన్సిటీ అనేది చాలా ఎక్కువ ఉందమ్మా. వెళ్ళే కొద్దీ ఇంటెన్సిటీ తగ్గుతూ తగ్గుతూ ఇక్కడ ఏమైంది, ప్యూర్ డార్క్ అయింది. మళ్ళీ ఇంటెన్సిటీ పెరుగుతూ మళ్ళీ ఇంటెన్సిటీ అనేది పెరుగుతూ మళ్ళీ ఇక్కడ ఇంటెన్సిటీ మ్యాక్సిమం అయింది. మళ్ళీ ఇంటెన్సిటీ తగ్గుతూ డార్క్ అయిపోయింది. మళ్ళీ ఆ డార్క్ నుండి ఇంటెన్సిటీ పెరుగుతూ మ్యాక్సిమం వచ్చింది. అది మనం చూసిన ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఫర్ వైడిఎస్సి. అందరికి అర్థమైందా? సో బేసికల్గా మీరు ఫీల్ అవ్వాలి అని అంటే లైట్ని మీరేం ఫీల్ అవుతారనంటే ఒక అలల్లాగా ఫీల్ అవ్వండి. అలలు సముద్రంలో వచ్చే అలల్లాగా ఫీల్ అవ్వండి. అప్పుడు ఇక్కడ నుండి వస్తున్న అలలు రెండు కొట్టుకొని, ఆ కొట్టుకునేటప్పుడు కన్స్ట్రక్టివ్లో కొట్టుకుంటే అది ఇంకా పెద్దదవుతుంది, డిస్ట్రక్టివ్లో కొట్టుకుంటే అది క్యాన్సిల్ అయిపోతుంది, రైట్? ఆ క్యాన్సిల్ అయిపోయేదాన్నే మనం డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటాం. రెండు కొట్టుకొని ఒకే వేలో కొట్టుకొని ఇంకా ఎత్తుకి లెగిసాయి అనుకో, దాన్ని మనం కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అని అంటాం, రైట్? సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. వైడిఎస్సిలో ఒక పాయింట్ నుండి ప్రతి పాయింట్ ఆన్ ద స్క్రీన్ మీదకి లైట్ ఎలా వెళ్తుందో, రైట్? నువ్వు ఒక అలలాగా తీసుకో, అల అనేది మొత్తం స్క్రీన్ని ఖచ్చితంగా టచ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మరి నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో దాన్నే ఇంకొక సిమ్యులేషన్లో పెట్టానమ్మా. నువ్వు ఇదిగో లైట్ని పంపిస్తున్నావు, ఆర్ నువ్వు అలల్ని పంపిస్తున్నావు.
నువ్వు అలని స్ట్రైట్ ఉన్న అలని పంపిస్తే నీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, ఆ అల అనేది ఇలా స్ప్రెడ్ అయింది. సో నువ్వు ఇక్కడ ఎక్కడన్నా స్క్రీన్ పెట్టావనుకో, నీకు ఆ అల అనేది ఇదిగో ఇలా ట్రావెల్ అవుతూ ప్రతి పాయింట్ ఆన్ ద స్క్రీన్ మీదకి అది ఖచ్చితంగా రీచ్ అవుతుందిగా. సో అలా కానీ నీకు స్క్రీన్కి రీచ్ అవుతుంది అని అంటే ఏమి లేదమ్మా, లైట్ రీచ్ అవుతున్నట్టు. అంటే ప్రతి పాయింట్ ఆన్ ద స్క్రీన్ మీదకి నీకు లైట్ రీచ్ అవుతుంది. సో విజువలైజేషన్ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మరి డిఫ్రాక్షన్ అంటే ఏంటి? డిఫ్రాక్షన్ ఏంటి అని అంటే అసలు ఆ బెండింగ్ ప్రతి పాయింట్ మీదకి ఎందుకు వెళ్తుందనంటే ఎప్పుడైతే మనం పంపించే అల ఏదైతే ఉందో అది షార్ప్ ఎడ్జెస్ దగ్గరికి వచ్చినప్పుడు ఇట్ విల్ బెండ్. ఎప్పుడైతే షార్ప్ ఎడ్జెస్ దగ్గరికి వస్తుందో ద లైట్ విల్ బెండ్. సరే, లైట్ బెండింగ్ మీరు డే టు డే లైఫ్లో చూడలేరమ్మా, ఎందుకంటే అది బెండ్ అయ్యే అమౌంట్ చాలా తక్కువ. ఎందుకనంటే నీకు బెండింగ్ ఆఫ్ లైట్ బాగా కనపడాలి అని అంటే అబ్స్టికల్ ఏదైతే దాని పాత్కి అడ్డం వస్తుందో ద సైజ్ ఆఫ్ ద అబ్స్టికల్ షుడ్ బి వెరీ క్లోజ్ టు ద వేవ్ లెంత్ ఆఫ్ దట్ లైట్. అప్పుడు నీకు లైట్ బాగా స్ప్రెడ్ అవుతున్నట్టుగా కనపడుతుంది, రైట్? కానీ సౌండ్ గురించి మాట్లాడామనుకో, సౌండ్ కూడా వేవేగా. సౌండ్ యొక్క వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుందమ్మా. అందుకనే నువ్వు ఎప్పుడన్నా చూడు, నువ్వు ఒక రూమ్లో ఉన్నావు, నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, రూమ్ క్లోజ్ చేస్తుంది అనుకో, బయట ఉన్నవాడికి లైట్గా సౌండ్ వినపడిద్ది. అదే స్లైట్గా డోర్ ఓపెన్ చేయగానే ఏమైద్ది, కొంచెం డోర్ ఓపెన్ చేయగానే సౌండ్ చాలా పెద్దగా వినపడిద్ది బయటవాడికి. ఎందుకు? ఆ కొంచెం ఓపెనింగ్లో ఉండి నేను మాట్లాడే సౌండ్ వేవ్ అనేది బెండ్ అయ్యి వెళ్ళిపోద్ది. సౌండ్ బెండ్ అయ్యి వెళ్ళిపోగలదు, అలాగే లైట్ కూడా బెండ్ అవ్వగలదు. సో ఆ బెండింగ్ నీకు క్లియర్గా తెలియాలి అని అంటే మనం ఏదైతే గ్యాప్ గురించి మాట్లాడుతున్నామో ఆ గ్యాప్ యొక్క వేవ్ లెంత్ మనకి ఎంతలో ఉండాలమ్మా, సారీ, ఆ గ్యాప్ యొక్క సైజ్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ యొక్క సైజు ఇట్ షుడ్ బి కంపారబుల్ టు ద వేవ్ లెంత్ ఆఫ్ ద వేవ్. సౌండ్ వేవ్స్కి వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల పెద్ద గ్యాప్ ఉన్నప్పుడు కూడా అది బెండ్ అయ్యి వెళ్ళగలదు. లైట్కి వచ్చేసరికి గ్యాప్ పెద్దగా ఉంటే నీకు కనపడదు. సో లైట్ యొక్క వేవ్ లెంత్ అనేది జనరల్గా విజిబుల్ లైట్ యొక్క వేవ్ లెంత్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే నీకు ఆ గ్యాప్స్ అనేవి తక్కువ అవుతాయో, సైజ్ ఆఫ్ ద గ్యాప్ తక్కువ అవుతుందో అప్పుడు నీకు బెండింగ్ ఆఫ్ లైట్ బాగా క్లియర్గా కనపడుతుంది. బికాస్ ఇట్ విల్ బి ఏబుల్ టు బెండ్ మోర్, రైట్? లైట్ ఈజ్ గోయింగ్ టు ట్రావెల్ ఫాస్ట్ అమ్మా, లైట్ ఆబ్వియస్లీ ట్రావెల్స్ ఫాస్ట్. సో మనకి డిఫ్రాక్షన్లో ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే when the wave is going to come across an obstacle, it bends across the obstacle. ఆ బెండింగ్ని నువ్వు క్లియర్గా చూడాలి అని అంటే దట్ అబ్స్టకల్ సైజ్ షుడ్ బి కంపారబుల్ టు ద వేవ్ లెంత్ ఆఫ్ ద వేవ్. మనం లైట్ గురించి మాట్లాడినప్పుడు లైట్ యొక్క వేవ్ లెంత్ తక్కువ కాబట్టి ఎప్పుడైతే వచ్చిన అబ్స్టకల్ ఏదైతే ఉందో అది తక్కువ అయితే దెన్ ఇట్ విల్ డిఫ్రాక్ట్ మోర్, ఇట్ విల్ బెండ్ మోర్, దెన్ వీ విల్ బి ఏబుల్ టు సీ ఇట్. అదే గ్యాప్ ఎక్కువ ఉండి ఆర్ సైజ్ ఎక్కువ ఉందని అంటే ఆ బెండింగ్ అనేది నీకు కనపడదు. గుర్తుపెట్టుకో అమ్మా. రేపు ఒక షార్ట్ వచ్చింది, నేను ఎక్స్పెరిమెంటల్గా లేజర్ తీసుకొని డిఫ్రాక్షన్ ప్యాటర్న్ని చూపించా. రేపు వస్తుంది, ఈరోజు చేశాను అది, రేపు షార్ట్ కింద ప్లే అయ్యింది. అప్పుడు చూడండి మీకు అర్థమైంది. నేను 2 పిన్నులు తీసుకొని ఆ పిన్నుల్ని బాగా దగ్గరికి తీసుకెళ్తా ఉండే కొద్దీ మనకి దాంట్లోండి వెళ్ళే లైట్ స్ప్రెడ్ అయ్యిద్ది. ఆ స్ప్రెడింగ్ ఈజ్ నథింగ్ బట్ డిఫ్రాక్షన్, అంతే. సో ఇంకా బాగా అర్థం కావడానికి ఇది ఎందుకు తీసుకున్నానంటే అమ్మ ఇదొక బ్రిడ్జ్ లాగా తీసుకున్నామ్మా, ఇదొక బ్రిడ్జ్. సో నీకు అలలు ఇలా వస్తున్నాయి, రైట్? సో ఈ పోర్షన్ ఆఫ్ వాటర్కి నీకు ఈ బ్రిడ్జ్ అడ్డం ఉంది, కానీ నువ్వు గమనించావంటే నీకు అలలు ఇలా కూడా వెళ్ళున్నాయి చూడు. అంటే ఈ పోర్షన్లోకి కూడా అలలు వెళ్ళాయి. అలలు వెళ్ళాయి అని అంటే లైట్ కూడా వెళ్ళగలదు అన్నట్టుగా తీసుకోమని చెప్పాను కదా. అలల్ని నువ్వు లైట్ లాగా ఫీల్ అవ్వు. సో ఒక అబ్స్టకల్ వస్తే వేవ్ అనేది ఏంటి, ఇట్ బెండ్స్ అండ్ ట్రావెల్స్. ఆ బెండింగ్నే మనం డిఫ్రాక్షన్ అని అంటాం. ఆ డిఫ్రాక్షన్ మనకు బాగా కనపడాలి, మన కళ్ళకి బాగా కనపడాలి అని అంటే ఆ వచ్చిన అబ్స్టికల్ ఏదైతే ఉందో దాని యొక్క సైజు కంపారబుల్ టు ద వేవ్ లెంత్ ఆఫ్ ద వేవ్ అయితే నీకు ఆ బెండింగ్ క్లియర్గా కనపడుతుంది. సరే, బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ diffraction.
సింగిల్ స్లిట్ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఈజ్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిఫ్రాక్షన్. ఒక్క నిమిషం నాన్న, నువ్వు గమనించావా ఇక్కడ నీకు రిపుల్స్ లాగా వెళ్తున్నాయి. కొన్ని చోట్ల నీకు లైట్గా ఉంది, కొన్ని చోట్ల నీకు ఎత్తుగా ఉంది, కొన్ని చోట్ల నీకు లైట్గా ఉంది, కొన్ని చోట్ల నీకు ఎత్తుగా ఉంది. ఎక్కడైతే నీకు లైట్గా ఉందో అక్కడ దే ఆర్ అండర్గోయింగ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. ఎక్కడైతే నీకు ఎత్తుగా ఉందో అక్కడ దే ఆర్ అండర్గోయింగ్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. అసలు ఎలా ఏంటి మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. జస్ట్ మీ విజువలైజేషన్ కోసం నేను ఇదంతా తాపత్రయం. సరేనమ్మా, ఇప్పుడు మనకి ఆ డిఫ్రాక్షన్ జరుగుతుంది అని క్లియర్గా చూపించిన ఎక్స్పెరిమెంట్ ఒకటి మాట్లాడతా. ఫ్రాన్హాఫర్ డిఫ్రాక్షన్, రైట్? ఆ ఫ్రాన్హాఫర్ డిఫ్రాక్షన్ యొక్క బొమ్మ అవి ఏవి నేను గీయనురా. అవి గీసాను అనుకో నేను ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో బేసికల్గా నేను సింగిల్ స్లిట్ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ కానీ ప్రూవ్ చేయగలిగితే డిఫ్రాక్షన్ని నేను ప్రూవ్ చేసినట్టే. ఎందుకో చెప్తా, ఒక్క నిమిషం. మామూలుగా నేను లైట్ ఇలా పంపించాను అనుకో, ఆ లైట్ అనేది బెండ్ అవ్వలేదు అనుకో, ఎక్కడ వరకు వెళ్ళాలి? జస్ట్ ఓన్లీ ఈ సెక్షన్ ఆఫ్ ద స్క్రీన్ మాత్రమే లైట్ని, ఆర్ ఆ సెక్షన్ ఆఫ్ ద స్క్రీన్ మీద మాత్రమే లైట్ పడుతుంది. బెండ్ అయిందనుకో అప్పుడు ఎక్కువ సెక్షన్లో పడుతుంది, ఇంకా ఎక్కువ దూరం కూడా పడగలదు, రైట్? అండ్ ఒకవేళ ఒక మ్యాక్సిమా మినిమా అలా ఫామ్ అయిందనుకో, దాట్ ఈజ్ షోయింగ్ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఆల్సో. దాన్నే మనకి సింగిల్ స్లిట్ ఇంటర్ఫరెన్స్ అని అంటారు. అండ్ ఒకవేళ నీకు ఈ సెక్షన్ కన్నా ఇంకా పైకి కూడా లైట్ కనపడుతూ ఉంటే దట్స్ ఏ క్లియర్ ఇండికేషన్ దట్ ద లైట్ హ్యాస్ డీవియేటెడ్ అండ్ దట్ ఈజ్ నథింగ్ బట్ డిఫ్రాక్షన్. సరే, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనేం చేస్తానంటే, ఇక్కడున్న ఈ స్లిట్ ఏదైతే ఉందో ఈ స్లిట్లో ఉన్న ప్రతి పాయింట్ని నేను ఒక సోర్స్ ఆఫ్ లైట్ కింద తీసుకుంటా. మీకు అర్థం కావడానికి కొన్ని పాయింట్లే గీసా కానీ యాక్చువల్గా చాలా పాయింట్లు ఉంటాయి, రైట్? సెంటర్ ఆఫ్ ద స్క్రీన్ గురించి మాట్లాడదాం. నేను సెంటర్ ఆఫ్ ద స్క్రీన్ గురించి మాట్లాడితే ఇదిగో ఈ బ్లూ డాట్ నుండి ఖచ్చితంగా లైట్ ఒకటి వెళ్తుంది ఇక్కడికి, అలాగే ఈ బ్లూ డాట్ నుండి కూడా ఒక లైట్ వెళ్తుంది. అవి రెండు సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతున్నాయి కాబట్టి దోస్ టూ విల్ అండర్గో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. అలాగే ఈ పాయింట్ నుండి ఒక లైట్, 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 అలా ప్రతి పాయింట్ నుండి నీకు లైట్స్ వెళ్ళి ఇక్కడ ఇంటరాక్ట్ అవుతాయి. ఇదిగో ఎల్లో సేమ్ డిస్టెన్స్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, గ్రీన్ సేమ్ డిస్టెన్స్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, రెడ్ సేమ్ డిస్టెన్స్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. అంటే ప్రతి పాయింట్ దగ్గర నుండి వస్తున్న లైట్ ఈజ్ అండర్గోయింగ్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ దేర్ కదా. సో all the light rays, all the light undergoes constructive interference at center of the screen. దాన్నే మనం సెంట్రల్ మ్యాక్సిమా అని కూడా పిలుస్తాం. అందరికీ లాజికల్గా అర్థమైందని అనుకుంటున్నాను. అక్కడ అన్ని లైట్ రేస్ ఎలా కన్స్ట్రక్టివ్గా మీట్ అయ్యాయో అని. ఓకే, నాకు ఇక్కడ మ్యాక్సిమా ఫామ్ అయింది. మ్యాక్సిమా ఆనుకొని ఏముండిద్దమ్మా? మినిమా ఉంటుంది. మినిమా అంటే ఏంటి? నో లైట్. అంటే అన్ని లైట్ రేస్ క్యాన్సిల్ అయిపోవాలి కదా. సరే, మాట్లాడుకుందాం దాన్ని కూడా. సో లొకేషన్ ఆఫ్ మినిమాస్ గురించి మాట్లాడదాం.
లొకేషన్ ఆఫ్ మినిమాస్ గురించి మాట్లాడదాం. ఇది మనకి సెంటర్ ఆఫ్ ద స్క్రీన్. నేనేం చెప్తానంటే సమ్వేర్ ఆర్ హియర్ మనకి ఫస్ట్ మినిమా ఫామ్ అయింది అని తీసుకుందాం. అంటే అన్ని లైట్ రేస్ డిస్ట్రక్టివ్గా మీట్ అవ్వాలి. ఇక్కడ మనం సడన్ విడ్త్ ఆఫ్ ద అంటే ఒక సింగిల్ స్లిట్ దానికి విడ్త్ ఉంది కాబట్టి దాని మీద చాలా చాలా పాయింట్స్ ఉంటాయి. అండ్ ప్రతి పాయింట్ ఒక లైట్ని పంపిస్తుంది అని తీసుకోమని చెప్పాను మీకు కదా. సో చాలా పాయింట్లు ఉన్నాయి కదా, తీసుకో. ఇక్కడ ఒక పాయింట్, దీని నుండి లైట్ రే వెళ్తుంది. అలాగే ఇక్కడ ఒక పాయింట్, దీని నుండి కూడా నీకు లైట్ రే వెళ్తుంది. ఇక్కడ ఒక పాయింట్, దీని నుండి కూడా లైట్ రే వెళ్తుంది. ఇక్కడ ఒకటి, దీని నుండి కూడా లైట్ రే వెళ్తుంది. ఇంకేం మిగిలింది? సరే, ఇది దీని నుండి కూడా లైట్ రే వెళ్తుంది. యాక్చువల్గా నేను మీకు ఒక 5 లైట్ రేస్ గీసాను, కానీ ఇన్ఫైనైట్ పాయింట్స్ ఉంటాయమ్మా. ఆ గ్యాప్లో నీకు ఇన్ఫైనైట్ పాయింట్స్ ఉంటాయి. అంటే ఇన్ఫైనైట్ లైట్ రేస్ వెళ్ళి ఆ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. కానీ అవన్నీ కూడా డిస్ట్రక్టివ్గా మీట్ అవ్వాలి. సరే, డిస్ట్రక్టివ్గా మీట్ అవ్వాలి అంటే వాట్ షుడ్ బి ద ఫేజ్ డిఫరెన్స్ నాన్న? డిస్ట్రక్టివ్గా మీట్ అవ్వాలి అని అంటే వాట్ షుడ్ బి ద మినిమం ఫేజ్ డిఫరెన్స్? మినిమం ఫేజ్ డిఫరెన్స్ షుడ్ బి ఈక్వల్ టు పై కదా. 3π అయినా పర్లా, 5π అయినా పర్లా. సో ఫేజ్ డిఫరెన్స్ అనేది నీకు పై ఉండాలి. సో నువ్వు ఒక 2 లైట్ వేవ్స్ తీసుకుంటే ఆ 2 లైట్ వేవ్స్ మధ్య ఫేజ్ డిఫరెన్స్ నీకు పై ఉందనుకో, దెన్ దే అండర్గో డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. సరే, అయితే ఇప్పుడు ఒక్క నిమిషం నాన్న, ఏదైతే మొత్తం స్లిట్ ఉందో ఆ స్లిట్ని నేను 2 హాఫ్స్ కింద డివైడ్ చేస్తా. 2 ఈక్వల్ హాఫ్స్ కింద డివైడ్ చేస్తా. ఎందుకు చేస్తున్నానో చెప్తా. 2 ఈక్వల్ హాఫ్స్ కింద డివైడ్ చేస్తా. దీని యొక్క ఫేజ్ అంటే ఏ లైట్ రే అయితే ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తుందో దాని యొక్క ఫేజ్ నేను 0 తీసుకుంటా. ఈ లైట్ రే యొక్క ఫేజ్ నేను 360 డిగ్రీస్ తీసుకుంటా. అప్పుడు ఆటోమేటిక్గా మధ్యలో దాని ఫేజ్ ఎంత అయిద్దమ్మా? 180 డిగ్రీస్ అయింది. మళ్ళీ చెప్తున్నా, ఎందుకు తీసుకుంటున్నానో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదిగో ఈ లైట్ రే యొక్క ఫేజ్ నేను 0 తీసుకుంటున్నా, ఈ లైట్ రే యొక్క ఫేజ్ నేను 360 తీసుకుంటున్నా. సరే, ఎందుకు తీసుకున్నాను ఇప్పుడే చెప్తా చూడు. ఈ 0 డిగ్రీస్ ఫేజ్ ఉన్నది అండ్ ఈ 180 డిగ్రీస్ ఫేజ్ ఉన్నది. ఆ 2 లైట్ రేస్ యొక్క ఫేజ్ డిఫరెన్స్ ఎంత? 180. అంటే ఆ 2 లైట్ రేస్ కొట్టుకుపోతాయిగా, దే విల్ క్యాన్సిల్ ఈచ్ అదర్ కదా. సో 0 డిగ్రీస్ ఫేజ్ ఉన్న లైట్, 180 డిగ్రీస్ ఫేజ్ ఉన్న లైట్ క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే దీనికన్నా కొంచెం పైకి వెళ్ళామనుకో 1 డిగ్రీ ఫేజ్ ఉన్న లైట్ ఉంటుంది, అండ్ దీనికన్నా కొంచెం పైకి వెళ్ళామంటే 181 డిగ్రీస్ ఫేజ్ ఉన్నది ఉంటుంది. 1 డిగ్రీ 181 డిగ్రీ అవి 2 కూడా క్యాన్సిల్ అయిపోతాయిగా. సరే, ఇంకా కొంచెం పైకి వెళ్ళామనుకో దెర్ విల్ బి ఎ పాయింట్. ఆ పాయింట్ నుండి వచ్చే వేవ్ యొక్క ఫేజ్ నువ్వు 2 డిగ్రీస్ తీసుకో. దీనికన్నా ఇంకొంచెం పైకి వెళ్తే 182 డిగ్రీస్ ఉంటుంది. సో ఆ 2 డిగ్రీస్ ఫేజ్ది 182 డిగ్రీస్ ఫేజ్ది క్యాన్సిల్ అయిపోతాయిగా. అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సెక్షన్లో ఉన్న అన్ని లైట్ రేస్ని ఈ సెక్షన్లో ఉన్న రేస్ క్యాన్సిల్ చేసేస్తాయి. అప్పుడు ఏమైపోయిందిరా నీకు? ఇక్కడ అన్ని లైట్ రేస్ డిస్ట్రక్టివ్గా మీట్ అయ్యాయిగా. అన్ని లైట్ రేస్ నీకు డిస్ట్రక్టివ్గా మీట్ అయితే యూ వోంట్ సీ ఎనీ లైట్ ఓవర్ దేర్. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ మినిమా ఆర్ నాట్? ఎస్. సో అలా జరగాలి అని అంటే ఫస్ట్ లైట్ రేకి లాస్ట్ లైట్ రేకి మధ్య ఎంత ఫేజ్ డిఫరెన్స్ ఉండాలి? 360 డిగ్రీస్ ఫేజ్ డిఫరెన్స్ ఉండాలి. 360 డిగ్రీస్ ఫేజ్ డిఫరెన్స్ ఉంటే ఇది ఫస్ట్ రేకి లాస్ట్ రేకి, అప్పుడు ఇక్కడున్న లైట్ రేస్ మొత్తాన్ని ఇక్కడున్న లైట్ రేస్ క్యాన్సిల్ చేసేస్తాయి. ఎందుకనంటే ఇక్కడున్న లైట్ రేస్కి ఫేజ్ డిఫరెన్స్ అనేది 180 డిగ్రీస్ ఉంటుంది. లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను, రైట్? సో నాకు తెలిసింది ఏంటి అనంటే ఆ ఫస్ట్ రేకి ఆ ఫస్ట్ రేకి
అండ్ లాస్ట్ రేకి మధ్య ఎంత ఫేజ్ డిఫరెన్స్ ఉండాలి? 360 ఉండాలి. అప్పుడు మధ్యలో ఉన్న అన్నీ ఒకదాన్ని ఒకటి క్యాన్సిల్ చేసేసుకుంటాయి. సరే, విడ్త్ ఆఫ్ ద స్లిట్ని నేను ఏ తీసుకుంటాను. విడ్త్ ఆఫ్ ద స్లిట్ని నేను ఏ తీసుకుంటాను. అండ్ ఇన్ జనరల్ ఈ క్యాపిటల్ డి ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ బిగ్ వెన్ కంపేర్డ్ విత్ స్మాల్ ఏ. అంటే ఈ లైట్ రేస్ని మనం ప్యారలల్ కింద తీసుకోవచ్చు. వైడిఎస్సి క్లాస్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశా. సో దీస్ టూ ఆర్ గోయింగ్ టు బి ప్యారలల్ అమ్మా. అండ్ సెకండ్ థింగ్, ఏదైతే పాయింట్ ఉందో వేర్ ఎవర్ ద ఫస్ట్ మినిమా గాట్ ఫార్మ్డ్, అది లెట్స్ సే ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా అని తీసుకుంటానమ్మా. ఈ 3 లైన్స్ నీకు ప్యారలల్, ఎందుకంటే ఈ డిస్టెన్స్ చాలా పెద్దది ఈ డిస్టెన్స్తో పోలిస్తే. సరే, సో నువ్వు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి నాన్న? యూ హ్యావ్ టు డ్రాప్ ఏ పర్పెండిక్యులర్ టు ఫైండ్ అవుట్ ద పాత్ డిఫరెన్స్. నువ్వు 2 ప్యారలల్ లైన్స్ ఉన్నప్పుడు నువ్వు పర్పెండిక్యులర్ గీసావనంటే దీని యొక్క డిస్టెన్స్ సేమ్. అప్పుడు ఈ ఆరెంజ్ది ఎంత ఎక్స్ట్రా ట్రావెల్ అవుతుందంటే ఇంత ఎక్స్ట్రా ట్రావెల్ అవుతున్నట్టు, రైట్? అమ్మ, ఈ గ్రీన్ది హారిజాంటల్తో థీటా యాంగిల్ మేక్ చేస్తే ఈ ఆరెంజ్ది కూడా హారిజాంటల్తో థీటా యాంగిల్ మేక్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ యాంగిల్ 90 మైనస్ థీటా అవుతుంది. ఇది ఎలాగో 90, సో అప్పుడు ఈ యాంగిల్ నీకు థీటా అవుతుంది. ఇప్పుడు చెప్పమ్మా, వాట్ ఈజ్ సైన్ థీటా? సైన్ థీటా ఈజ్ డెల్టా ఎక్స్ జీ బై ఏ, ఆర్ ఏ సైన్ థీటా ఈజ్ డెల్టా ఎక్స్ జీ. సైన్ థీటా డెల్టా ఎక్స్ జీ బై ఏ సేమ్ నీకు వైడిఎస్సీలో కూడా అదే వచ్చిందమ్మా. కానీ అక్కడేమో మనం డి తీసుకున్నాం, వేర్ డి ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్లిట్స్. ఇక్కడ ఏ ఈజ్ ద విడ్త్ ఆఫ్ ద స్లిట్, ఇక్కడ ఏ ఈజ్ ద విడ్త్ ఆఫ్ ద స్లిట్. సరే, మనకు ఆల్రెడీ తెలుసు వాట్ ఈజ్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అని. ఫేజ్ డిఫరెన్స్ ఎంత? 360 అంటే ఎంత? 2π. సో వీ నో దట్ ద ఫేజ్ డిఫరెన్స్ షుడ్ బి 360 degrees ఫర్ ఆల్ ద రేస్ టు క్యాన్సిల్ అవుట్. అంటే 2π/λ ఇంటూ ద పాత్ డిఫరెన్స్ షుడ్ బి 2π. అంటే వాట్ ఈస్ ద పాత్ డిఫరెన్స్ అమ్మా? ఇఫ్ ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ రే అండ్ ద లాస్ట్ రే ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా, దెన్ ఆల్ ద రేస్ విల్ క్యాన్సిల్ అవుట్. అక్కడ నీకు మినిమా ఫామ్ అవుతుంది. దెన్ వాట్ షుడ్ బి ద ఏ సైన్ థీటా? ఏ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ ఫస్ట్ మినిమా. అండ్ ఒక్క నిమిషం నాన్న, వాట్ ఈజ్ ద యాంగులర్ పొజిషన్ ఆఫ్ ద ఫస్ట్ మినిమా? ఎక్కడ ఫామ్ అయింది? వాట్ ఈజ్ ద యాంగులర్ పొజిషన్ ఆఫ్ ద ఫస్ట్ మినిమా? ఇది థీటా కదా, దిస్ ఈజ్ వేర్ వీ గాట్ ద ఫస్ట్ మినిమా కదా. సో ఇఫ్ దిస్ y ఈజ్ వెరీ వెరీ స్మాల్ వెన్ కంపేర్డ్ విత్ ద క్యాపిటల్ D, సో tan theta మనకు ఎలాగో తెలుసు y/D అని. ఇఫ్ థీటా ఈజ్ స్మాల్, జనరల్గా స్మాలే ఉండిద్దమ్మా. ఎందుకో చెప్పనా? మనం డిఫ్రాక్షన్ దేని గురించి మాట్లాడుతున్నాం? డిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ గురించి మాట్లాడుతున్నాం. మనం లైట్ గురించి మాట్లాడినప్పుడు ఏదైతే ఓపెనింగ్ కానీ అబ్స్టకిల్ కానీ మనకు ఉండిద్దో దాని యొక్క సైజు, ఆ ఓపెనింగ్ యొక్క సైజ్ అనేది కంపారబుల్ టు ద వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ఉందనుకో, అప్పుడే కదా మనకి డిఫ్రాక్షన్ ప్యాటర్న్ అనేది బాగా కనపడుతుంది. అంటే ఈ ఓపెనింగ్ ఏదైతే నేను మాట్లాడుతున్నా అది చాలా చిన్నగా ఉన్నట్టు కదా. సరే, ఇన్ దిస్ సిచ్యువేషన్ థీటా కెన్ బి రిటన్ యాజ్ వాట్? y/d. ఈవెన్ సైన్ థీటా కెన్ బి రిటన్ యాజ్ వాట్? λ/a. సైన్ థీటా కెన్ బి రిటన్ యాజ్ థీటా కదా ఫర్ స్మాల్ యాంగిల్. సైన్ థీటా అండ్ tan థీటా కెన్ బి రిటన్ యాజ్ థీటాస్. సో ఇప్పుడు చెప్పమ్మా, the angular position of first minima is this, which can also be written as what?
which can also be written as y by capital D. If they ask you what is the linear distance, it is lambda capital D by small a. If they ask you what is the angular position, it is lambda by a. ఈ ఫార్ములా నీకు ఇంపార్టెంట్, ఈ ఫార్ములా అనేది నీకు ఇంపార్టెంట్. సరే అమ్మా, నేను డెరివేషన్ చేసుకుంటూ వెళ్తున్నా, ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు. బట్ క్వశ్చన్స్కి వచ్చేసరికి అల్టిమేట్గా నేను ఫార్ములా ఇస్తే ఆ ఫార్ములా తెలిస్తే చాలు. నా తపనంతా ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే, ఇంత ఎక్స్ప్లెనేషన్ జనరల్గా మీకు నార్మల్ కాలేజెస్లో రావు. ఎంతవరకు ప్రయత్నిస్తే అంతవరకు అర్థం చేసుకోవడానికి చూడండి అమ్మ, ఎంతవరకు కుదిరితే అంతవరకు అర్థం చేసుకోవడానికి చూడండి. సరే, నాకు లొకేషన్ ఆఫ్ ఫస్ట్ మినిమా వచ్చింది. నౌ ఐ వాంట్ టు లొకేట్ వేర్ ద సెకండ్ మినిమా ఈజ్ గోయింగ్ టు బి దేర్. అంటే నేనేం చేయాలి అప్పుడు? ఫస్ట్ మినిమాని దాటి ఇంకా పైకి వెళ్ళాలి కదా, ఫస్ట్ మినిమాని దాటి నేను ఇంకా పైకి వెళ్ళాలి కదా. అంటే ఇక్కడ ఎక్కడో ఫామ్ అయింది. లెట్స్ సే సమ్వేర్ ఓవర్ హియర్ ద సెకండ్ మినిమా ఈజ్ ఫార్మింగ్. నీకు లైట్ అనేది ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తుంది, అండ్ ఇక్కడ నుండి వెళ్తుంది, అండ్ ఆ మధ్యలో ఉన్న అన్ని పాయింట్స్ నుండి వెళ్తుందమ్మా. నేను ఎక్కువగా మాట్లాడాలనుకోవట్లేదు, రైట్? ఇప్పుడు ఏదైతే మనకి స్లిట్ ఉందో దాన్ని నేను 4 ఈక్వల్ పార్ట్స్ కింద చేస్తా. ఎందుకు చేస్తానో లాజిక్ చెప్తా. ఒక్క నిమిషం, ఒక్కసారి నువ్వు ఇక్కడ వెనక్కి వెళ్ళు. ఇక్కడ 2 ఈక్వల్ పార్ట్స్ కింద చేశా, ఇక్కడ 4 ఈక్వల్ పార్ట్స్ కింద చేస్తా. ఎందుకు చేస్తానో చెప్తా. మనకి మినిమా అంటే ఏంటి? అది క్యాన్సిల్ అయిపోవాలి. సో నువ్వు ఫస్ట్ది లాస్ట్ది 360 డిగ్రీస్ అయితే 180 ఇంకో 180 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే ఇప్పుడు ఫస్ట్ది లాస్ట్ది నీకు ఇలా అయిందనుకో, ఇలా అయితే ఇక్కడున్న లైట్ రేస్ అన్నిటికీ ఇక్కడున్న లైట్ రేస్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఎంత అంటే 180 డిగ్రీస్. ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడ. ఇక్కడ నుండి వెళ్ళే లైట్ రే 0 డిగ్రీస్ ఫేజ్, ఇక్కడున్న లైట్ రే 180 డిగ్రీస్. సో ఈ 0ది 180ది క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ 1ది 180 1ది క్యాన్సిల్ అవుతాయి, 2 182 క్యాన్సిల్ అవుతాయి, 3 183 క్యాన్సిల్ అవుతాయి, 4 184 క్యాన్సిల్ అవుతాయి. సో నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడున్న రేస్ మొత్తాన్ని ఇక్కడున్న రేస్ క్యాన్సిల్ చేసి పడేస్తాయి. నెక్స్ట్ 360ని ఏది క్యాన్సిల్ చేసిద్ది? 540. 361 541, 362 542, 363 543. సో బేసికల్గా ఇక్కడున్న రేస్ మొత్తాన్ని ఇక్కడున్న రేస్ క్యాన్సిల్ చేసేస్తాయి. సో అల్టిమేట్గా నీకు ఏమీ మిగలవు, అల్టిమేట్గా నీకు ఏ రేసు మిగలవు అక్కడ. సో అంటే మళ్ళీ నీకు ఒక మినిమా ఫామ్ అయిందిగా. సో ఈ మినిమాకి వాట్ షుడ్ బి ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ద వాట్ షుడ్ బి ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ రే? 720 degrees. సో the phase difference between the first and the last ray, if it is going to be 720 degrees, అంటే 4 pi, then 2 pi by lambda into delta x is 4 pi. అప్పుడు నీకు పాత్ డిఫరెన్స్ ఎంత ఉండాలి? పాత్ డిఫరెన్స్ నీకు 2 lambda ఉండాలి. మనకి తెలిసిందే sin theta is going to be delta x by a కదా. సో అప్పుడు ఏ sin theta ఏమవుతుందమ్మా? ఏ sin theta is 2 lambda కదా. And at the same time, what will be the angular position of it amma? It will be 2 lambda by a. ఎందుకంటే మనం మాట్లాడే థీటా చిన్నది కాబట్టి sin theta నువ్వు థీటా రాసేయచ్చు. అప్పుడు థీటా విల్ బి 2 lambda by a. సో ద యాంగులర్ పొజిషన్ ఆఫ్ ద సెకండ్ మినిమా ఏంట్రా బాబు అని అంటే 2 lambda by a.
అలాగే దాని డిస్టెన్స్ ఏంటి, ఇదిగో ఇలా ఇలా కంపేర్ చేసి చూసుకో. y/D నువ్వు Δx/a రాయొచ్చు. అప్పుడు y ఈజ్ గోయింగ్ టు బి 2λD/a అవుతుంది. సో దిస్ ఈస్ ద లీనియర్ డిస్టెన్స్ ఆఫ్ ద సెకండ్ మినిమా ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద స్క్రీన్ అండ్ దిస్ ఈస్ ద యాంగులర్ పొజిషన్. సో ఇప్పటికే నీకు అర్థమైపోయి ఉండాలి మనకు అల్టిమేట్గా ఏం ఫార్ములా వచ్చిద్దో. ఇప్పటికే నీకు అర్థమైపోయి ఉండాలి అల్టిమేట్గా మనకి ఏ ఫార్ములా వచ్చిద్దో. ఫస్ట్ మినిమా అన్నప్పుడు నాకు ఏ సైన్ తీటా 2λ వచ్చింది. సెకండ్ మినిమా అన్నప్పుడు నాకు ఏ సైన్ తీటా, ఫస్ట్ మినిమా అన్నప్పుడు ఏ సైన్ తీటా నాకు లాంబ్డా వచ్చింది. సెకండ్ మినిమా అన్నప్పుడు నాకు ఏ సైన్ తీటా 2λ వచ్చింది. మరి థర్డ్ మినిమా లొకేషన్ ఎక్కడ అంటే నాకు ఏ సైన్ తీటా 3λ రావాలిగా. అదే ఫోర్త్ మినిమా ఎక్కడుందనంటే నాకు ఏ సైన్ తీటా 4λ రావాలిగా. సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటనంటే సింపుల్గా ఏ సైన్ తీటా ఈజ్ nλ where n starts from 1, 2 and so on, and this is going to give you the location of minimas. ఇప్పటి వరకు నేను చెప్పింది అర్థమైనా అర్థం కాకపోయినా ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఎందుకంటే నేను చెప్పిన దాంట్లో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ మూడ్. మీకు అర్థమవుతుందా లేదా అనేది మీ మూడ్ మీద కూడా ఉండిద్ది, అంటే మీ కాన్సన్ట్రేషన్ లెవెల్ మీద ఉండిద్ది. మీకు అసలు మరీ బేసిక్స్ కూడా రాకపోతే నేను చెప్పింది అర్థమై ఉండదు. మరీ బేసిక్స్ లేకపోతే ఏం చేయలేనమ్మా, సారీ ఫర్ దట్. సో మరీ బేసిక్స్లోనే వాటికి నేను చెప్పేది ఏంటంటే ఇది ఫామ్లో బట్టి కొట్టు, ఏ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు nλ, అది బట్టి కొట్టి ఆన్సర్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ టు గెట్ ద ఆన్సర్. సరే, మరి మ్యాక్సిమాస్ ఎలా ఉంటాయి సార్? సెంట్రల్ మ్యాక్సిమాని చూసేసాం, మరి ఫస్ట్ మ్యాక్సిమా, సెకండ్ మ్యాక్సిమా ఇవన్నీ ఎలా సార్? అమ్మ నువ్వు ఎప్పుడు ఫస్ట్ మ్యాక్సిమా గురించి మాట్లాడతావు? నువ్వు ఫస్ట్ మినిమాని క్రాస్ అవ్వాలి. నీకు ఇక్కడెక్కడో ఫస్ట్ మినిమా ఉంటే ఈ ఫస్ట్ మినిమాకే ఎంత ఉండాలమ్మా ఫేజ్ డిఫరెన్స్? ఈ ఫస్ట్ మినిమాకే ఫేజ్ డిఫరెన్స్ నీకు 360 డిగ్రీస్ ఉండాలి. ఫస్ట్ మినిమాని క్రాస్ చేస్తే వచ్చేది నీకు ఫస్ట్ మ్యాక్సిమా. సో ఈ ఫస్ట్ మ్యాక్సిమా యొక్క ఫేజ్ డిఫరెన్స్ అనేది నీకు మోర్ దాన్ 360 డిగ్రీస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మోర్ దాన్ 360 డిగ్రీస్ అయితే ఉండాలి. సరే చూద్దాం, ఒక్కసారి చూద్దాం. ఏదైతే స్లిట్ ఉందో నేను ఆ స్లిట్ని ఆడ్ కింద డివైడ్ చేస్తా, అంటే 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తా. ఎందుకు డివైడ్ చేస్తున్నా 3 పార్ట్స్ కింద కూడా చెప్తా. లాజికల్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, కంగారు పడద్దు. లాజిక్ కావాల్సిన లాజిక్ ఇస్తా, ఫార్ములా కావాల్సిన ఫార్ములా ఇస్తా. నువ్వు చూడు ఇక్కడ 3 పార్ట్ల కింద ఉంది కదా, 3 పార్ట్ల కింద ఏదైతే లైట్ రే ఇక్కడ నుండి వెళ్ళి మీట్ అవుతుందో దాన్ని తీసుకో, ఏదైతే లైట్ రే ఇక్కడ నుండి వెళ్తుందో దానికి. దీన్ని నువ్వు 0 తీసుకో, దీన్ని నువ్వు 540 తీసుకో అమ్మ. ఎందుకు 540 తీసుకోవాలో చెప్తా. ఇది 180, ఇది 360. ఎందుకు ఎగ్జాక్ట్గా 540 తీసుకోవాలో చెప్తా. సరే, ఇప్పుడు ఈ 0 ఈ 180 క్యాన్సిల్ అయిపోతాయి. 360 దాకా ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే వీఆర్ క్రాసింగ్ ద ఫస్ట్ మినిమా, అంటే ఫేజ్ డిఫరెన్స్ డెఫినెట్గా మోర్ దాన్ 360 ఉండాలి అని అంటే నువ్వు 360ని క్రాస్ అవ్వాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఈ పార్టు క్యాన్సిల్ అయిపోతాయి. నీకు 360 నుండి 540 ఉన్నాయి, రైట్? ఒకవేళ నేను 540 తీసుకోకుండా ఒకవేళ నేను ఆ లాస్ట్ది 545 తీసుకున్నాను అనుకో, ఏమైందో చెప్తా. 361 541 క్యాన్సిల్ అవుతాయి. 362 542 క్యాన్సిల్ అవుతాయి. 363 543 క్యాన్సిల్ అవుతాయి. 364 544 క్యాన్సిల్ అవుతాయి. 365 545 క్యాన్సిల్ అవుతాయి. 366 క్యాన్సిల్ అయిద్దా? అవ్వదు, ఎందుకంటే దెర్ ఈజ్ నో 546 లైట్ రే. 366 546 క్యాన్సిల్ అవ్వవు, ఎందుకు? 546 లేదు. సో నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేసావంటే నువ్వు కానీ 540 కన్నా పైకి వెళ్తున్నావు అనుకో,
క్యాన్సిలేషన్ స్టార్ట్ అయిద్దమ్మా 360 పైన ఉన్నవి. అదే నువ్వు ఎగ్జాక్ట్గా 540 దగ్గర ఆగావనుకో, ఇక్కడున్న ఏ లైట్ రే కూడా క్యాన్సిల్ అవ్వదు. నువ్వు 541కి వెళ్ళినా కానీ 541 361 క్యాన్సిల్ అయిపోతాయి. నువ్వు 542కి వెళ్ళావు అనుకో, అప్పుడు 361 541 క్యాన్సిల్ అవుతాయి, 362 542 క్యాన్సిల్ అవుతాయి. సో క్యాన్సిలేషన్ ఆఫ్ లైట్ రే స్టార్ట్స్ వెన్ యూ గో బియాండ్ 540. అంటే 360 నుండి 540 వరకే ఉన్నావు అనుకో, ఆ లైట్ రేస్ ఏవి క్యాన్సిల్ అవ్వవు. అంటే ఈ 1/3 ఆఫ్ ద స్లిట్ నీకు చక్కగా మొత్తం కాంట్రిబ్యూట్ చేస్తుందిగా. అదే నువ్వు 540 కన్నా పైకి వెళ్తే క్యాన్సిలేషన్ స్టార్ట్స్. సో ఇదిగో 360 నుండి నువ్వు పైకి వెళ్ళంగానే 361 యాడ్ అవుతుంది, అంటే కాంట్రిబ్యూట్ చేస్తుంది. 362 అలాగే నీకు 520 521 530 535 540 అన్నీ అన్నీ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఒక్కసారిగా నువ్వు 540 కన్నా పైకి వెళ్తే క్యాన్సిలేషన్ స్టార్ట్ అయింది. ఒక్కసారిగా నువ్వు 540 కన్నా పైకి వెళ్తే క్యాన్సిలేషన్ స్టార్ట్ అయిపోతుంది. నాకు క్యాన్సిలేషన్ స్టార్ట్ అవ్వకూడదు, ఎందుకంటే నాకు మ్యాక్సిమా గురించి మాట్లాడాలి. సో ఇప్పుడు నాకు ఏమర్థమైందనంటే 1/3 ఆఫ్ ద స్లిట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ దిస్ మ్యాక్సిమా. అండ్ వాట్ ఈస్ ద పాత్ డిఫరెన్స్ ఆర్ వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ అమ్మా? ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ ఇస్ 540. సో ద ఫేజ్ డిఫరెన్స్ ఫర్ ఫస్ట్ మ్యాక్సిమా ఈస్ 540. 540 అంటే ఎంత? ఇట్ ఈస్ 3π. ఆ ఫేజ్ డిఫరెన్స్ నువ్వు 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్ అని రాయొచ్చు. సో అప్పుడు నీకు పాత్ డిఫరెన్స్ ఎంత వస్తుంది? యూ విల్ గెట్ ఇట్ యాజ్ 3λ/2. ఆ పాత్ డిఫరెన్స్ నువ్వు ఏమని రాయొచ్చు? అమ్మ sin θ ఈజ్ Δx/a. ఇందాకటి స్లైడ్స్లో ప్రూవ్ చేశాను. సో వాట్ ఈజ్ a sin θ? a sin θ ఈజ్ 3λ/2 ఫర్ ఫస్ట్ మ్యాక్సిమా. అండ్ నువ్వు కరెక్ట్గా ఆలోచించి చూస్తే 1/3 ఆఫ్ ద స్లిట్ మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తుంది అక్కడ మ్యాక్సిమాకి. భరద్వాజ్ అడుగుతున్నాడు, సార్ ఆర్ఎంట్ యూ టీచింగ్ ఇన్ VJE ఇంగ్లీష్? వేదాంతు JEE ఇంగ్లీష్ నెక్స్ట్ వీక్ నుండి స్టార్ట్ చేస్తానమ్మా. నెక్స్ట్ వీక్ నుండి స్టార్ట్ అయింది. ఓకే, క్లియర్ అయిందా? నెక్స్ట్ నేను సెకండ్ మ్యాక్సిమాకి వెళ్ళాలనుకో, ఖచ్చితంగా నేను సెకండ్ మినిమాని క్రాస్ అయితే వచ్చేదే కదా సెకండ్ మ్యాక్సిమా. సరే అదొక్కసారి చూద్దాం. సెకండ్ మ్యాక్సిమా గురించి ఒకసారి చూద్దాం. నేను సెకండ్ మ్యాక్సిమాకి వెళ్ళాలి అని అంటే ఐ షుడ్ క్రాస్ సెకండ్ మినిమా. సెకండ్ మినిమాకి ఎంత ఫేజ్ డిఫరెన్స్ ఉండింది? సెకండ్ మినిమాకి ఫేజ్ డిఫరెన్స్ 720 ఉండింది ఫస్ట్ దానికి లాస్ట్ దానికి. అప్పుడు నేను సెకండ్ మ్యాక్సిమా గురించి మాట్లాడితే ఆ సెకండ్ మ్యాక్సిమా యొక్క ఫేజ్ డిఫరెన్స్ ఖచ్చితంగా మోర్ దాన్ 720 ఉండాలి. అంటే నేనేం చేస్తానంటే ఈ స్లిట్ని 5 పార్ట్స్కి డివైడ్ చేస్తాను. ఒకటి 2 3 4 5 5 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఇది 0 degrees, ఇది 180, ఇది 360, రైట్? ఇది 540, ఇది 720, ఇది నీకు ఇంకొక 360 యాడ్ చేస్తే 1080. అమ్మ 0 to 180, 180 to 360 క్యాన్సిల్ అయిపోతాయి, ఎందుకంటే వాటి యొక్క ఫేజ్ డిఫరెన్స్ అనేది పై ఉంటుంది. అలాగే 360 to 540, 540 to 720 క్యాన్సిల్ అయిపోతాయి. కానీ 720 నుండి 1080నా నాకు 180 గ్యాప్ కావాలి. చండాలని దరిద్రం. గ్యాప్ అనేది 180 ఉండాలి కమ్మా. 720 to 900 ఏవి క్యాన్సిల్ అవ్వవు. చూడు 721 901 ఫేజ్ డిఫరెన్స్ ఎంత? 180. 721 901కి ఫేజ్ డిఫరెన్స్ ఎంత అంటే 180. అంటే నువ్వు బియాండ్ 9 వెళ్తా ఉంటే అప్పుడు ఇక్కడున్న రేస్ కూడా క్యాన్సిల్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. 721 విల్ బీ క్యాన్సిల్ అవుట్ బై 901, 722 విల్ బీ క్యాన్సిల్ అవుట్ బై 902. సో క్యాన్సిలేషన్ స్టార్ట్స్ వెన్ యూ గో బియాండ్ 900. అదే నేను ఎగ్జాక్ట్గా 900 దగ్గర ఆగిపోతే క్యాన్సిలేషన్ స్టార్ట్ అవ్వదు. అంటే ఇది మొత్తం కాంట్రిబ్యూట్ చేసిద్ది కదా ఈ మ్యాక్సిమాకి.
సో ఇక్కడ ఎంత పోర్షన్ ఆఫ్ ద స్లిట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది, 1/5 ఆఫ్ ద స్లిట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది ఫర్ దట్ మ్యాక్సిమా. సరే, అయితే ఫస్ట్ దానికి లాస్ట్ దానికి మధ్య ఉన్న ఫేజ్ డిఫరెన్స్ ఎంత? ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ 900, విచ్ ఈజ్ వాట్? 5π. సో 2π/λ into delta x is this. So what is the delta x? It is 5λ/2. It is 5λ/2. సరే, ఇప్పుడు నేను సైన్ థీటాని డెల్టా x/a కింద తీసుకుంటా. ఇది ఆల్రెడీ ప్రూవ్ చేస్తున్నా. ఇప్పుడు చెప్పమ్మా, ఏ సైన్ థీటా ఎంత? ఏ సైన్ థీటా ఈజ్ 5λ/2. దిస్ ఈజ్ ఫర్ ద సెకండ్ మ్యాక్సిమాస్ లొకేషన్. ఇప్పటికి మీకు లాజిక్ వచ్చేసి ఉండాలిగా. ఫస్ట్ మ్యాక్సిమాకేమో 3, సెకండ్ మ్యాక్సిమాకేమో 5, మరి అప్పుడు థర్డ్ మ్యాక్సిమాకి 7λ/2, ఫోర్త్ మ్యాక్సిమాకి 9λ/2, అంటే ఆడ్ నెంబర్స్. సో ఐ కెన్ సే దట్ ఏ సైన్ థీటా ఈజ్ 2n+1λ/2 ఫర్ ద లొకేషన్ ఆఫ్ మ్యాక్సిమాస్ వేర్ n స్టార్ట్స్ ఫ్రమ్ 1, 2 and so on. వెరీ గుడ్, సింపుల్. సో ఎవరెవరికైతే అర్థమైందో లాజికల్గా నేను చెప్పింది ఫైన్. అర్థం కాని వాళ్ళకి ఎల్లప్పుడూ ఉండేదేగా ఫార్ములా. సో ఏ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు nλ. దిస్ ఈజ్ ఫర్ మినిమాస్. ఎప్పుడైతే నేను మినిమాస్ గురించి మాట్లాడతాడో ఇది వాడు. ఏ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2n+1λ/2. ఎప్పుడైతే మ్యాక్సిమాస్ గురించి మాట్లాడతాడో అప్పుడు ఇది. అంతే. ఈ రెండు ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే పని అయిపోద్దమ్మా. ఈ రెండు ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే నీకు పని అయితే జరిగిపోతుంది. సెకండ్ థింగ్, ఇంకొక ఇంపార్టెంట్ కంపారిజన్ అమ్మా. ఏంటనంటే ఇక్కడ ఫస్ట్ మినిమా, ఆబ్వియస్గా పైన ఏం జరిగిద్దో కింద కూడా అదే జరిగిద్దిగా. సో ఇక్కడ కూడా ఫస్ట్ మినిమా ఉంటుంది. సెకండ్ మినిమా, ఇక్కడ కూడా నీకు సెకండ్ మినిమా ఉంటుంది. అయితే నువ్వు సెంటర్ ఆఫ్ ద స్క్రీన్ గురించి మాట్లాడినప్పుడు సెంటర్ ఆఫ్ ద స్క్రీన్లో అంతా మొత్తం స్లిట్ అంతా కాంట్రిబ్యూట్ చేసింది సెంటర్ ఆఫ్ ద స్లిట్కి, సెంటర్ ఆఫ్ ద స్క్రీన్కి. సెంటర్ ఆఫ్ ద స్క్రీన్కి ఉన్న ప్రతి లైట్ రే కూడా కన్స్ట్రక్టివ్గా ఇంటర్ఫియర్ అయ్యి నీకు చాలా ఇంటెన్సిటీ ఉండిద్దమ్మా సెంట్రల్ మ్యాక్సిమా. అదే నువ్వు ఫస్ట్ మ్యాక్సిమా గురించి మాట్లాడావు అనుకో, ఫస్ట్ మ్యాక్సిమా ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. ఫస్ట్ మ్యాక్సిమాకి 1/3 ఆఫ్ ద స్లిటే కాంట్రిబ్యూట్ చేస్తుంది. అదే సెకండ్ మ్యాక్సిమా గురించి మాట్లాడితే 1/5 ఆఫ్ ద స్లిటే కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే సింగిల్ స్లిట్ ఇంటర్ఫరెన్స్లో విచ్ ఈస్ గోయింగ్ టు ప్రూవ్ డిఫ్రాక్షన్. సింగిల్ స్లిట్ ఇంటర్ఫరెన్స్లో అన్ని మ్యాక్సిమాస్కి సేమ్ ఇంటెన్సిటీ ఉండదు. సెంట్రల్ మ్యాక్సిమాకి మొత్తం స్లిట్ అంతా కాంట్రిబ్యూట్ చేస్తుంది. కార్తిక్, నేను అలా చెప్పలేనమ్మా. ఐ కాంట్ టెల్ వెన్ ఐఎమ్ గోయింగ్ టు బి కంప్లీటింగ్ ద 11th సిరీస్. అసలు అయిద్దో లేదో కూడా తెలియదమ్మా. నన్ను 2 ఛానల్స్లోకి వేశారు కదా, సో స్లోగా చేసుకుంటా వెళ్తాను. సో బై మార్చ్ కూడా అది రేపటి కోసం అవుతుందో లేదో తెలియదమ్మా. ఐఎమ్ సారీ ఫర్ దాట్. నాకు కుదిరిన టైంలో చేసుకోమని చెప్పారు. నాకు ఎప్పుడెప్పుడు పాసిబిలిటీ ఉంటే అప్పుడు చేసుకోమని చెప్పారమ్మా. ఇక్కడ ఇంటెన్సిటీ 0, ఇక్కడ ఇంత ఇంటెన్సిటీ ఉందనుకుందాం, అంటే ఎక్కువ ఇంటెన్సిటీ. ఈ మధ్యలో ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది, ఆ నెక్స్ట్ది ఇంకా తక్కువ ఉంటుంది, ఆ నెక్స్ట్ది ఇంకా తక్కువ ఉంటుంది. ఇలా ఉండిద్దమ్మా. ఈ సెంటర్ ఆఫ్ ద స్క్రీన్ దగ్గర ఏమో నీకు చాలా ఇంటెన్సిటీ ఉంటుంది,
ఇక్కడేమో తగ్గిద్ది. ఫస్ట్ మ్యాక్సిమా యొక్క ఇంటెన్సిటీ ఖచ్చితంగా నీకు తగ్గుతుంది వెన్ కంపేర్డ్ విత్ ద సెంట్రల్ మ్యాక్సిమా, ఎందుకంటే 1/3 ఆఫ్ ద స్లిటే కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడు కొంతమంది అడుగుతారు, సార్ సెంట్రల్ మ్యాక్సిమా యొక్క ఇంటెన్సిటీ నేను I0 తీసుకుంటే మరి ఫస్ట్ మ్యాక్సిమా యొక్క ఇంటెన్సిటీ I0/3 అవుతుందా సార్? ఎందుకంటే మీరు చెప్తున్నారు కదా 1/3 ఆఫ్ ద స్లిట్ కాంట్రిబ్యూట్ చేస్తుందని, మరి దాని ఇంటెన్సిటీ I0/3 అవుతుందా సార్? అమ్మ అలా సింపుల్గా మ్యాథమెటిక్స్తో అవదమ్మా. ఎందుకో చెప్తా. ఇప్పుడు మనం YDSC చేసాం. YDSCలో నువ్వు I1 ఇంటెన్సిటీ వేవ్ని I2 ఇంటెన్సిటీ వేవ్ని ఆ రెండింటిని కలిపితే నెట్ ఇంటెన్సిటీ నీకు I1 + I2 వచ్చిందా? I1 + I2 నీకు నెట్ ఇంటెన్సిటీ వచ్చిందా? రాలా. సో అలా నార్మల్ మ్యాథ్ అనేది మనకి ఇంటర్ఫరెన్స్లో వర్క్ అవ్వదు. సో ఇక్కడ మొత్తం స్లిట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది ఇంటెన్సిటీ I0 అయినప్పుడు, ఇక్కడ 1/3 ఆఫ్ ద స్లిట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి I0/3 రాద్దామా అని అంటే రాయకూడదు. రేపటి కోసం సిరీస్ అయితే ఖచ్చితంగా స్టాప్ అయితే చేయనమ్మా. కాకపోతే 6 గంటలు 7 గంటలు చెప్పేంత టైం నాకు ఇవ్వలేదు ఇంకా. సో ఒక 3 గంటలు అలా ప్రయత్నిస్తాను ప్రతి వారం. ఖాళీ కుదిరినప్పుడల్లా చేసేస్తాను. నాకు ఆపాలని ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ క్లాసెస్ అన్నింటిలో నేనేంటి ఆల్మోస్ట్ క్లోజ్ టు మెయిన్స్ లెవెల్, స్లైట్లీ బియాండ్ మెయిన్స్ లెవెల్ చెప్పుకుంటూ వెళ్తా ఉన్నా. ఆ రేపటి కోసం సిరీస్లోనే నేను అడ్వాన్స్ లెవెల్ వరకు టచ్ చేస్తుంది. నేను టాప్ 100 ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేసే స్టూడెంట్స్కి చెప్పేవాడిరా. సో నాకు కూడా కంటెంట్ ఎక్కువ ఇవ్వాలి, ఎక్కువ చెప్పాలని ఉండిద్ది, రైట్? సో నాకు ఇష్టం లేదు రేపటి కోసం ఆపను కూడా. బట్ మీరు అర్థం చేసుకోవాలి, ఐ హ్యావ్ టు బి ప్రెజెంట్ అట్ మల్టిపుల్ ప్లేసెస్. ఓకే, అర్థమైంది కదా? ఇది I0 అయితే ఇది I0/3 అని రూల్ లేదు. ఎందుకనంటే ఇంటర్ఫరెన్స్ నార్మల్ మ్యాథ్ని ఫాలో అవ్వదు. ఎందుకనంటే నువ్వు ఒక I1 ఇంటెన్సిటీ వేవ్ని I2 ఇంటెన్సిటీ వేవ్ని కలిపితే నీకు I1 + I2 వచ్చిందా? రాలా. You got it as I1 + I2 + 2√I1 I2 cos theta. సో ఇంటర్ఫరెన్స్ కొంచెం డిఫరెంట్. మరి ఎలా ఉంటుంది సార్ ఆ ఇంటెన్సిటీస్ అని అంటే, ఆ ఇంటెన్సిటీ ఈజ్ గోయింగ్ టు బి గివెన్ బై దిస్ నాన్న. ఏంటి సార్ ఈ బీటా? బీటా ఈజ్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ వేవ్స్ డివైడెడ్ బై 2. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. దానికి డెరివేషన్ ఉంది, కానీ ఇంకా ఆ డెరివేషన్ చెప్పుకుంటూ వెళ్తా ఉంటే చాటభారతం ఎంత అయిపోద్ది. ఓకే, మనం న్యూమరికల్స్లో ఎక్కువ అడిగేది ఏంటో తెలుసా? వాట్ ఈస్ ద యాంగులర్ విడ్త్ ఆఫ్ సెంట్రల్ మ్యాక్సిమా అని అంటాడురా. సో ఫస్ట్ మినిమా ఎక్కడుందో చెప్పు. ఫస్ట్ మినిమా నీకు λ/aలో ఉంది. ఆబ్వియస్గా ఇది కూడా ఎంత అప్పుడు? λ/aనే. సో వాట్ ఈస్ ద యాంగులర్ విడ్త్ ఆఫ్ సెంట్రల్ మ్యాక్సిమా? యాంగులర్ విడ్త్ ఆఫ్ సెంట్రల్ మ్యాక్సిమా ఎంత అని అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 2θ కదా, వేర్ θ ఈజ్ వాట్? λ/a. కొన్ని 100 సార్లు అడుగుంటాడు ఇదే. సో డిఫ్రాక్షన్ మీద నేను చాలా డెప్త్గా అంటే చెప్పడానికి ప్రయత్నించా, అంటే మీకు బాగా విజువలైజేషన్ రావడానికి. కానీ యాక్చువల్గా వాటి మీద అడిగే క్వశ్చన్లు మాత్రం చాలా సింపుల్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఫార్ములాస్ మీద ఉంటాయి. చూపిస్తా అది. ఇంకోటమ్మా, ఈ డిస్టెన్స్ ఎంత? వాట్ ఈస్ దిస్ డిస్టెన్స్? ఈ డిస్టెన్స్ నేను క్యాపిటల్ D తీసుకొని విడ్త్ ఆఫ్ ద స్లిట్ ఏదైతే ఉందో దాన్ని నేను A తీసుకుంటే ఈ డిస్టెన్స్ ఎంత వచ్చిందమ్మా మీకు గుర్తుందా? y ఈజ్ λD/a. చేసి చూపించా. λD/a. ఏదది? ద లీనియర్ డిస్టెన్స్ ఆఫ్ ఫస్ట్ మినిమా. ఇప్పుడు చెప్పమ్మా, వాట్ ఈస్ ద లీనియర్ డిస్టెన్స్ ఆఫ్ సెంట్రల్ మ్యాక్సిమా? 2 times దట్ y కదా. సో లీనియర్ విడ్త్ ఆఫ్ సెంట్రల్ మ్యాక్సిమా, లీనియర్ విడ్త్ ఆఫ్ సెంట్రల్ మ్యాక్సిమా అడిగాడు అనుకో, అప్పుడు అది 2 times λD/a. ఇక్కడతో we are done.
ఇక్కడతో వీఆర్ డన్ విత్ ద బేసిక్ థియరీ అమ్మ. వీఆర్ డన్ విత్ బేసిక్ థియరీ, రైట్? ఇది మీ ఫింగర్ టిప్స్ మీద ఉంటే అందులో కూడా ఈ రెండిట్లో కూడా సార్ నాకు ఈ రెండు కూడా నేను గుర్తుపెట్టుకోలేను సార్, ప్లీజ్ సార్ నాకు ఒక్కటే ఇవ్వండి సార్. ఇది ఏ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా ఈజ్ ద లొకేషన్ ఆఫ్ మినిమాస్, ఆర్ ఏ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా గివ్స్ యూ లొకేషన్స్ ఆఫ్ మినిమాస్. అది గుర్తుపెట్టుకుంటే చాలు, నీకు ఆల్మోస్ట్ ప్రతి డిఫ్రాక్షన్ క్వశ్చన్ వస్తుంది. చెయ్యి. ఇప్పుడు అర్థమైంది చూడు అసలు ఎలాంటి లిల్లిపుట్ క్వశ్చన్లు అడుగుతాడు, ఎంత చండాలమైన క్వశ్చన్లు అడుగుతాడో, ఎంత ఈజీ అయిన క్వశ్చన్లు అడుగుతాడో అర్థమైంది. ఒకసారి చేసి చూడు, ఎంత ఈజీ క్వశ్చన్స్ అడుగుతాడో ఒకసారి చూడు. In a single slit experiment, a parallel beam of green light of wavelength 550 nanometer passes through a slit of width. ఏ వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా? 0.2 millimeters ఇచ్చాడు. లాంబ్డా ఎంత ఇచ్చాడమ్మా? 550 nanometers ఇచ్చాడు. The transmitted light is collected on a screen 100 centimeters away. సరే, distance of the first order minima from the central maxima will be, ఇదిగో ఫస్ట్ ఆర్డర్ మినిమా అంటే ఏం లేదమ్మా, ఫస్ట్ మినిమా, రైట్? ఫ్రమ్ ద సెంట్రల్ మ్యాక్సిమా విల్ బి అని అన్నాడు. అసలు ఫస్ట్ బొమ్మకి ఏం గుర్తుపెట్టుకోవద్దు, నేనేం చెప్పాను నీకు, ఒకే ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకో, ఏ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా. అప్పుడు నువ్వు మాట్లాడుతుంది ఫస్ట్ మినిమా కాబట్టి ఎన్ 1 పెట్టాయి. సో అప్పుడు నీకు సైన్ థీటా ఏమవుతుంది? సైన్ థీటా నీకు లాంబ్డా బై ఏ అవుతుంది. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకో. ఇప్పటి వరకు నేను చెప్పింది అర్థమైనా అర్థం కాకపోయినా ఈ ఫామ్లో ఒక్కటి గుర్తుపెట్టుకో చాలు, అయిపోద్ది, కేల్ కథం. అండ్ ఇంకొక అబ్జర్వేషన్ మీకు చెప్పాలమ్మా, ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నేను పిక్ చేసుకునేటప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అప్ టు 2020, 2021 ఎక్కువ పోలరైజేషన్ మీద క్వశ్చన్లు అడిగేవాళ్ళు. 2023లో 2024లో పోలరైజేషన్ కన్నా కానీ డిఫ్రాక్షన్ మీద ఎక్కువ క్వశ్చన్ అడిగారమ్మా. అండ్ దట్టు ఇదిగో ఈ ఫార్ములా తెలిస్తే చాలు, నువ్వు దాన్ని కొంచెం అటు ఇటు చేసేసి ఆన్సర్ తెప్పించేయచ్చు. సరే, ఎక్కడుందరా మన ఫస్ట్ మినిమా అంటే ఇక్కడెక్కడో ఉంది ఫస్ట్ మినిమా, ఇక్కడెక్కడో ఉంది మన ఫస్ట్ మినిమా. డిడింగ్. ఓకే, మనోడు ఏం అడుగుతున్నాడు? డిస్టెన్స్ అడుగుతున్నాడు, అంటే ఇది అడుగుతున్నాడు. దెన్ వాట్ ఈజ్ టాన్ థీటా నాన్న? టాన్ థీటా ఈజ్ గోయింగ్ టు బి వై బై క్యాపిటల్ డి ఫర్ స్మాల్ యాంగిల్స్. నాకు ఎలా తెలుసు స్మాల్ యాంగిల్స్ అనే డిస్టెన్స్ చూసావా? 10⁻⁻5. 10⁻⁻5 అంటే ఇదిగో ఈ డిస్టెన్స్ అనేది చాలా చిన్నది. ఇది చాలా చిన్నదైనప్పుడు ఆటోమేటిక్గా టాన్ థీటా చాలా చిన్నది. టాన్ థీటా చిన్నదేనంటే థీటా చిన్నది. థీటా చిన్నదైనప్పుడు సైన్ థీటా టాన్ థీటా సేమ్ కదా. ఫర్ స్మాల్ థీటా, ఫర్ స్మాల్ థీటా టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా, ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా. సో టాన్ థీటా ఏంటి? వై బై క్యాపిటల్ డి. సైన్ థీటా ఏంటి? లాంబ్డా బై ఏ. అప్పుడు వై ఏంటి? లాంబ్డా క్యాపిటల్ డి బై ఏ. లాంబ్డా ఎంత? 550 నానోమీటర్స్. ఏ ఎంత? 0.2 మిల్లీమీటర్స్. డి ఎంత? 1. సో రాసి మనకేమొచ్చిందమ్మా? వై లాంబ్డా క్యాపిటల్ డి బై ఏ కదా, 550 నానోమీటర్స్. సో 550 into 10⁻⁹. డి ఈజ్ 1. ఏ ఈజ్ హౌ మచ్? 0.2 millimeter. So 2 into 10⁻⁴. Ding, ding. So it is 550/2. 550/2 ని నేను 275 into 10⁻⁵ రాయొచ్చుగా. So now you tell me, what is the answer? X into 10⁻⁵ meters. What is that x value then? The x value is 275. X value is 275. సరే, నెక్స్ట్. అమ్మా నేను చెప్తున్నా కదా, డిఫ్రాక్షన్ మీద మీకు కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే పర్లా, లేకపోతే బ్లైండ్గా ఒకటమ్మా,
ఏ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా. నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి నువ్వే ఆలోచించుకో. వెరీ గుడ్ ఐఐటి మద్రాస్, వెరీ గుడ్ లహరి, సూపర్ అమ్మా. నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి నువ్వే తెలుసుకో. అంటే ఏంటి సార్ మీ అర్థం, నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి నువ్వే తెలుసుకోని అంటున్నారు అని అంటే, ఇప్పుడు నీకు చేయాల్సిన టాపిక్స్ చాలా ఉన్నాయి, రైట్? అండ్ నేను స్టార్టింగ్లో ఒక అరగంట 40 నిమిషాలు థియరీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా లాజికల్గా కొన్ని యానిమేషన్స్ ఆర్ సిమ్యులేషన్స్ అవన్నీ చూపిస్తూ చెప్పాలని చూసా. అది 1 గోలో కొంతమందికి అర్థం కాదు. ఈవెన్ స్మార్ట్ స్టూడెంట్స్ కూడా 1 గోలో అర్థం కాదు. ఒకవేళ నువ్వు చేయాల్సిన చాప్టర్స్ చాలా ఎక్కువ ఉండి నువ్వు ఒక అరగంట గంట టైం దాని మీద స్పెండ్ చేసి ఆ వీడియోని చూడాలి, కానీ నేను అరగంట గంట టైం స్పెండ్ చేయాలి దాని మీద, నాకు అంత టైం లేదు అని అనుకుంటావా? ఏ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా అని గుర్తుపెట్టేసుకో, ఆన్సర్ వచ్చేసిద్ది. నీకు జేఈ మెయిన్స్లో ఆన్సర్ అయితే వచ్చేసిద్ది. లేదు నాకు చాలా చాప్టర్స్ మీద క్లారిటీ ఉంది, నాకు మంచి కాన్సెప్చువల్ క్లారిటీ కావాలి, జేఈ అడ్వాన్స్లో కూడా ఇప్పుడు డిఫ్రాక్షన్ ఉంది, సో నేను క్లియర్గా అర్థం చేసుకుంటాను అని అంటే నువ్వు స్టార్టింగ్ వీడియోని మళ్ళీ ఇంకొకసారి చూడు, విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్. A parallel beam of monochromatic light 600 nanometer passes through a single slit of width 0.4 mm. Angular divergence corresponding to second order minima. అమ్మా యాంగులర్ డైవర్జెన్స్ అంటే ఏం లేదమ్మా, సెకండ్ ఆర్డర్ మినిమా ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, రెండు వైపులా ఉంటుంది కదా, ఆ యాంగిల్ని అడుగుతున్నాడు. ఇదిగో ఇక్కడ ఎక్కడో సెకండ్ది ఉంటుంది, సెకండ్ మినిమా, అలాగే ఇటువైపు కూడా సెకండ్ మినిమా ఉంటుంది కదా. సో ఈ సెకండ్ మినిమా అనేది ఎంత యాంగిల్లో స్ప్రెడ్ అయ్యి ఉన్నదాన్నే వాళ్ళు యాంగులర్ డైవర్జెన్స్ అంటారు. అదే యాంగులర్ డైవర్జెన్స్. అమ్మ ఇది నేను థీటా తీసుకున్నాను అనుకో, వాట్ ఈస్ ద సైన్ థీటా వాల్యూ చెప్పా కదా, ఏ సైన్ థీటాని నేనేం తీసుకోమని చెప్పా, ఎన్ లాంబ్డా తీసుకోమని చెప్పా. అప్పుడు నీకు సైన్ థీటా ఏమవుతుంది, 2 λ/a అవుతుంది. మనం లాంబ్డా ఏమో నానోమీటర్స్, విడ్త్ ఏమో మిల్లీమీటర్స్. ఆబ్వియస్గా ఏ ఈజ్ వెరీ బిగ్ వెన్ కంపేర్డ్ విత్ ఏ కదా, ఏ ఈజ్ వెరీ బిగ్ వెన్ కంపేర్డ్ విత్ లాంబ్డా కదా, అంటే లాంబ్డా ఈజ్ వెరీ స్మాల్ వెన్ కంపేర్డ్ విత్ ఏ కదా. దాని అర్థం ఏంటి, దిస్ విల్ బి వెరీ స్మాల్, అంటే సైన్ థీటా కెన్ బి రిటన్ యాజ్ థీటా. అప్పుడు థీటా నువ్వేమని రాయొచ్చు, 2 λ/a అని రాయొచ్చు. అయితే యాంగులర్ డైవర్జెన్స్ ఎంతమ్మా, 2 θ కదా. సో ద యాంగులర్ డైవర్జెన్స్ ఎంత, వాట్ ఈస్ ద యాంగులర్ డైవర్జెన్స్, వాళ్ళు ఏం లేదా సెకండ్ మినిమా అనేది ఎంత యాంగిల్లో స్ప్రెడ్ అయి ఉంది అని అడుగుతున్నారు, అంటే ఎంత యాంగిల్ సబ్టెండ్ చేస్తుంది, దాన్నే యాంగులర్ డైవర్జెన్స్ అంటారు. ఈజ్ 2 θ which is 2 times 2 λ/a which is 4 into lambda entara 600 nanometer, that means 10 to the power minus 9 by a ఎంతమ్మా 0.4. 0.4 నువ్వు ఏమని రాయొచ్చు, 0.4 నువ్వు ఏమని రాయొచ్చు, 4 into 10 to the power minus 4 అని రాయొచ్చు. ఇది 10 to the power minus 5, ఈ 4 పోయిద్ది, అప్పుడు యూ విల్ గెట్ 6 into 10 to the power minus 3. సో వాట్ ఈస్ ద ఆన్సర్, ఇట్స్ 6. ఓకే, ఇంకోటి డిఫ్రాక్షన్లో ఆన్సర్ నీకు రావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి నేను క్లారిటీ ఇస్తాను, వేవ్ ఆప్టిక్స్ మీద నీకు క్వశ్చన్స్ 95% ఆఫ్ ద టైమ్స్ ఆర్ ఆన్ YDSC. 95% ఆఫ్ ద టైమ్స్ ఆర్ ఆన్ YDSC, రైట్? వెరీ ఫ్యూ టైమ్స్ దే ఆర్ ఆన్ పోలరైజేషన్ అండ్ డిఫ్రాక్షన్. అందులో కూడా రీసెంట్లీ అయితే మాత్రం డిఫ్రాక్షన్ మీద, హిస్టరీ చూసుకుంటేనేమో పోలరైజేషన్ మీద. నాగేశ్వరరావు వెరీ గుడ్ అమ్మ, ఐఐటి మద్రాస్ వెరీ గుడ్, లహరి వెరీ గుడ్, చైతన్య వెరీ గుడ్. దీనికి ఆన్సర్ చెప్పండి. In a single slit diffraction pattern, a light of wavelength 6000 angstrom is used. The distance between the first and the third minima in the diffraction pattern, amma distance between first and third minima, distance గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ మినిమానే ఏం రాయాలని చెప్పారా, ఏ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా రాయమని చెప్పా. మనం ఫస్ట్ మినిమా గురించి మాట్లాడితే ఎన్ ఏం పెట్టాలా, 1 పెట్టాలా.
సెకండ్ మినిమా, సెకండ్ ఏమన్నాడు అడుగుతుంది, థర్డ్ అడుగుతున్నాడు. సో థర్డ్ యాడ్ ఉంటుంది, థర్డ్ మినిమా ఎంత యాంగిల్లో ఉంటుంది అని అంటే ఏ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3 లాంబ్డా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను ఇక్కడ సైన్ థీటాని λ/a రాయొచ్చు, ఇక్కడ సైన్ థీటాని నేను 3 λ/a రాయొచ్చు, రైట్? ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు వాటి మధ్య ఉన్న యాంగులర్ సపరేషన్ అడగట్లేదమ్మా, వాటి మధ్య ఉన్న యాంగులర్ సపరేషన్ అడగట్లా, వాటి మధ్యనే లీనియర్ సపరేషన్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఫస్ట్ మినిమా ఫామ్ అయితే, ఇక్కడ ఫస్ట్ మినిమా ఫామ్ అయితే, ఇక్కడ నీకు థర్డ్ మినిమా ఫామ్ అయితే, వాడు అడుగుతున్న డిస్టెన్స్ మనకి ఇది, ఈ డిస్టెన్స్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ దీన్ని నేను y1 రాస్తాను. tan theta నేను y1/d రాయొచ్చు కదా. ఫర్ స్మాల్ యాంగిల్స్ tan theta కెన్ బి రిటన్ యాజ్ sin theta కదా. సో ఆ sin theta ఎంత, λ/a. ఫర్ స్మాల్ యాంగిల్ sin theta ఈజ్ tan theta. సో ఎంత వచ్చిందమ్మా ఫస్ట్ దాని లొకేషన్, λD/a వచ్చింది. అలాగే ఇది నేను y3 తీసుకుంటా, theta dash. సో tan theta dash, ఆ theta dash ఏం లేదమ్మా, యాంగులర్ పొజిషన్ ఆఫ్ ద థర్డ్ మ్యాక్సిమా ఈజ్ y3/D. ఫర్ స్మాల్ యాంగిల్స్ యూ కెన్ రైట్ tan theta as sin theta థింగి. ఆ థర్డ్ మినిమా దానికి 3 λ/a. సో y3 ఎంత అవుతుంది, 3 λD/a. వాటి మధ్య ఉన్న సపరేషన్ అడిగాడమ్మా. సో దిస్ డిస్టెన్స్, ఆ డిస్టెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ y3 మైనస్ y1. సో 3 λD/a మైనస్ λD/a అంటే ఎంత, 2 λD/a. సో 2 ఇంటూ లాంబ్డా ఎంత, 6000. క్యాపిటల్ డి ఎంత, 1/2 మీటర్. ఆ సపరేషన్ 3 ఇచ్చాడు. ఇది ఎంత ఇచ్చాడు, 3 మిల్లీమీటర్స్ ఇచ్చాడు. ఇది 3 మిల్లీమీటర్స్ ఇచ్చాడు. లాంబ్డా ఎంత, 6000 యాంగ్స్ట్రమ్ అంటే 10⁻⁻10. క్యాపిటల్ డి ఎంత, 1/2 మీటర్ బై ఏ ఈజ్ 3 ఇంటూ 10⁻⁻3. అప్పుడు నువ్వు ఏని ఏమని రాయొచ్చు, 6 ఇంటూ 10⁻⁻7 బై 3 ఇంటూ 10⁻⁻3. సో 3 2s. So A is 2 into 10⁻⁻4. Okay, width of the slit is 2 into 10⁻⁻4. చూసావా, ఇది ఒక్క ఫామ్లో గుర్తుపెట్టుకుంటే ఇప్పటికి నేను ఎన్ని క్వశ్చన్లు చేశా, 3 క్వశ్చన్లు చేశా. ఏం లైటింగ్ బాగాలేదమ్మా, ఏమైనా రిఫ్లెక్షన్ వస్తుందా, స్క్రీన్ కనపడట్లేదా? మిస్టర్ చరణ్ వెరీ గుడ్, ఐఐటి మద్రాస్, లహరి, చైతన్య సూపర్ అమ్మా. ఈ క్వశ్చన్ చేయండి. A parallel beam of monochromatic light of wavelength 5000 angstrom is incident normally on a single narrow slit of width ఇచ్చేసాడు మిల్లీమీటర్స్. మళ్ళీ అది లైట్ ఈజ్ ఫోకస్డ్ బై ఏ కాన్వెక్స్ లెన్స్ ఆన్ ద స్క్రీన్ ప్లేస్డ్ ఆన్ ద ఫోకల్ ప్లేన్. ఆ సెకండ్ పార్ట్ అంతా నువ్వు ఏం పట్టించుకోవద్దు, సింపుల్ డిఫ్రాక్షన్ చూసావా, ఏ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా, ఇంకేం లేదు. ద ఫస్ట్ మినిమా విల్ బి ఫార్మ్డ్ ఫర్ ద యాంగిల్ ఆఫ్ డిఫ్రాక్షన్. అంటే యాంగిల్ అడిగాడు, ఫస్ట్ మినిమా అడిగాడు. ఏంటమ్మా, ఏ సైన్ థీటా ఈజ్ n లాంబ్డా. వాడు ఇచ్చే మిగతా వర్డింగ్ అంతా నువ్వు పట్టించుకోకు. ఏ సైన్ థీటా ఈజ్ ఫస్ట్ మినిమా అడిగాడు కదా, సో నువ్వు 1 పెట్టే n. అప్పుడు నీకు సైన్ థీటా ఏమవుతుంది, సైన్ థీటా ఈజ్ గోయింగ్ టు బి λ/a కదా. లాంబ్డా ఎంత, 5 ఇంటూ 10⁻⁻7, 5000 యాంగ్స్ట్రమ్ ఇలా రాయొచ్చు. నీకు ఏ ఎంత,
10 × 10⁻⁻7 రాయొచ్చుగా. 10⁻⁻7 10⁻⁻7 అప్పుడు నీకు సైన్ తీటా ఏమవుతుంది 1/2 అవుతుంది. అప్పుడు నీకు తీటా ఎంత అవుతుంది 30 degrees అవుతుంది. సో ఆన్సర్ ఏంటి 30. సో ఈ సిచ్యువేషన్లో మనం సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ తీటా రాయడం తప్పమ్మా. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ తీటా అని ఇక్కడ రాసావా తప్పు. ఎందుకు? ఇక్కడ తీటా అనేది చిన్నది కాదు. తీటా ఈజ్ నాట్ స్మాల్. వెన్ యూ లుక్ ఎట్ ద తీటా ఇట్ ఈస్ 30 degrees. 30 degrees ఈజ్ నాట్ స్మాల్ అమ్మా. నాకు ఇదే అసైన్ చేశారు రా స్టూడియో. ఇందులో ఏం ప్రాబ్లం ఉందో చెప్తే దాన్ని రెక్టిఫై చేయడానికి చూస్తా, కానీ స్టూడియోలు మార్చేది నా చేతిలో లేదమ్మా. ప్రాబ్లం ఏంటో చెప్పు చరణ్. సోడియం లైట్ ఆఫ్ వేవ్ లెంత్ 650 nanometer, 655 nanometer is used to study diffraction at a single slit of aperture 0.5 mm. Distance between the slit and the screen is 2. The separation between the positions of the first maxima of the diffraction pattern obtained in the 2 cases. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? మ్యాక్సిమాలు అడుగుతున్నాడు. మ్యాక్సిమాకి ఫార్ములా ఏంటి? ఏ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 2n+1 λ/2. 99% of diffraction questions are on minimas, which is a sin theta is equal to n lambda. రేర్గా నీకు మ్యాక్సిమాను కూడా టచ్ చేస్తాడు. సరే, సో ఇక్కడ మనకి సైన్ తీటా ఫస్ట్ మ్యాక్సిమా అంటున్నాడు కాబట్టి n 1 పెట్టావంటే నీకు 3 λ/2a వస్తుంది. ఇక్కడ నేను ఒకటి గమనించాలమ్మా, ఆ తీటా అనేది చిన్నదా పెద్దదా? తీటా అనేది చిన్నదా పెద్ద అని ఎలా తెలిసింది అంటే, లాంబ్డా కానీ ఏ కన్నా చిన్నగా ఉందనుకో అప్పుడు. ఏ ఎంతమ్మా? 5 × 10⁻⁻4. అదేంటమ్మా? నానోమీటర్స్ అంటే 10⁻⁻9. ఇదేమో 10⁻⁻4, అదేమో అరౌండ్ 10⁻⁻9. 6.5 రాసిన 10⁻⁻7. 10⁻⁻4 10⁻⁻7. సో ఖచ్చితంగా లాంబ్డా ఈజ్ వెరీ స్మాల్ వెన్ కంపేర్డ్ విత్ ఏ, అంటే థీటా విల్ బీ స్మాల్. రైట్. నౌ ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ లీనియర్ డిస్టెన్స్, ఇక్కడెక్కడో ఫామ్ అయిందనుకో, ఇది నువ్వు y తీసుకున్నావు అనుకో, ఈ యాంగిల్ కదా నీకు తీటా, ఇది కదా నీకు క్యాపిటల్ డి. అప్పుడు నువ్వు ట్యాన్ తీటా ఏమని రాయొచ్చు? y/d రాయొచ్చు. తీటా చిన్నగా ఉంది కాబట్టి ట్యాన్ తీటా నువ్వు సైన్ తీటా కింద రాయొచ్చు. సైన్ తీటా వాల్యూ అంతా 3 λ/. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి 3 λ క్యాపిటల్ d/2a. ఇదమ్మా ఫస్ట్. దానివల్ల వాట్ విల్ బి ద లొకేషన్? y1 విల్ బి 3 λ1 క్యాపిటల్ d/2a. వాట్ విల్ బి ఫర్ ద సెకండ్ వన్? 3 λ2 క్యాపిటల్ d/2a. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ అడుగుతున్నాడు. y2 మైనస్ y1ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అంటే ఇట్ ఈస్ 3 × λ2 మైనస్ λ1 × క్యాపిటల్ d/2a. λ2 ఎంత? 655. λ1 ఎంత? 650. సో 655 మైనస్ 650 ఎంత? 5. సో ఇట్ విల్ బి 3 × 5 × 10⁻⁻9. d is 2. What is the a value, Nana? A value is 5 × 10⁻⁻4. So ఇది 10⁻. this 5 2 క్యాన్సిల్ అయిపోయి నీకు 3 × 10⁻⁻5 వస్తుందమ్మా. సో ఆన్సర్ ఎంత? 3. ఇజ్జే స్లైట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్. వాడు ఫస్ట్ మినిమా ఎక్కడుంది, ఫస్ట్ మ్యాక్సిమా ఎక్కడుంది, ఇవన్నీ అడగల. అసలు మొత్తం స్క్రీన్ మీద ఎన్ని ఫామ్ అయ్యాయి అని అడిగాడు. మొత్తం స్క్రీన్ గురించే మాట్లాడుతున్నాడు మనోడు. మొత్తం స్క్రీన్ గురించే మాట్లాడుతున్నాడు. జోక్స్ వెరీ గుడ్, చైతన్య వెరీ గుడ్, లహరి వెరీ గుడ్. అమ్మా ఒక్క నిమిషం నాన్న, మొత్తం స్క్రీన్ గురించి అని అంటే స్క్రీన్ నువ్వు ఇన్ఫైనైట్లీ బిగ్ కింద తీసుకో.
ఒక్కసారి నువ్వు ఆలోచించు, ఇక్కడికి జాయిన్ చేస్తే ఇలా ఉండిద్ది లైన్. సో నువ్వు ఇలా జాయిన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ ఇన్ఫినిటీ దగ్గర ఉన్న స్క్రీన్ ఏదైతే ఉండిద్దో అది ఎంత యాంగిల్ మేక్ చేసిద్దమ్మా? యాంగిల్ మేడ్ బై portion of screen at infinity is equal to what? 90 degrees. సో నేను ఇన్ఫినిటీ దగ్గర ఏ మినిమా ఫామ్ అయిందో చూస్తా ఫస్ట్. సో మినిమా ఏంటి? ఏ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాండా నాన్న. సో నువ్వు ఏ సైన్ 91 ఈజ్ ఎన్ ల్యాండా. అప్పుడు ఎన్ ఏమైద్దమ్మా? ఏ బై ల్యాండా అయింది. ఏ ఎంతమ్మా? ఏ ఈజ్ 6 × 10⁻⁻5 బై ల్యాండా ఎంతమ్మా? 6 × 10⁻⁻7. సో అప్పుడు నీకు ఎన్ ఏమైద్దమ్మా? ఎన్ ఈజ్ గోయింగ్ టు బి 100 కదా. అంటే 100th మినిమా అనేది ఫామ్ అవుతుంది. 100th మినిమా అనేది ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది. 100th మినిమా కన్నా ముందు ఏం ఫామ్ అవుతుంది? 99th మ్యాక్సిమా. 99th మ్యాక్సిమాని క్రాస్ అయితే నీకు 100th మినిమా, 100th మినిమాని కూడా క్రాస్ అయితే నీకు 100th మ్యాక్సిమా. అంతే కదమ్మా. ఒకసారి నేను చూపిస్తా చూడు. ఇది స్క్రీన్. మనకి ఇక్కడ ఏం ఫామ్ అయింది? సెంట్రల్ మ్యాక్సిమా. ఆ తర్వాత మనకి ఏమొచ్చింది? ఫస్ట్ మినిమా. ఫస్ట్ మినిమా తర్వాత నీకు ఫస్ట్ మ్యాక్సిమా వస్తుంది. సో నాకు ఇన్ఫినిటీ దగ్గర ఏం ఫామ్ అయిందని వచ్చింది? 100th మినిమా ఫామ్ అయిందని వచ్చింది. అంటే దానికన్నా ముందు ఏముంటుంది? దానికన్నా ముందు నాకు 99th మ్యాక్సిమా ఉంటుంది. సో ఈ సెంట్రల్ మ్యాక్సిమాకి పైన ఎన్ని మ్యాక్సిమాలు ఉన్నాయి? 99 మ్యాక్సిమాలు ఉన్నాయి. ఈ సెంట్రల్ మ్యాక్సిమాకి కింద ఎన్ని ఉంటాయి? ఆబ్వియస్గా పైన ఏదో జరుగుతుందో సేమ్ అదే జరిగింది కదా కింద. సో ఇక్కడ మొత్తం మనకి 99 మ్యాక్సిమాస్ ఉన్నాయి. సేమ్ అలాగే ఇక్కడ కింద కూడా మనకి 99 మ్యాక్సిమాస్ ఉన్నాయి. సో వాడు ఏం అడిగాడు? సెంట్రల్ మ్యాక్సిమా కాకుండా దానికి పైన దానికి కింద ఎన్ని మ్యాక్సిమాలు ఫామ్ అయ్యాయి అని అన్నాడు. 99 పైన 99 కింద అంటే ఎంత? 198. ఇది కొంచెం డిఫికల్ట్. అందుకనే గమనించావా ఏ సంవత్సరంలో అడిగాడు? అది 2020లో అడిగాడు. 2020లో అడిగాడు. సో 2020 అన్నాడంటేనే క్వశ్చన్ అనేది కొంచెం డిఫికల్ట్ అనేది మీరు బై డిఫాల్ట్ ఏమంటారు నీ బ్రెయిన్కి ఫీడ్ చేసేసుకో. కానీ ఒకటి గమనించారా? దగ్గరగా మనం 10 క్వశ్చన్లు చేసామరా. 10 క్వశ్చన్లో కూడా ఒక 8 క్వశ్చన్లు ఏమో మనం ఏ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాండా వాడి ఆన్సర్ తెప్పించేసాం. అంటే నీకు డిఫ్రాక్షన్లో ఎక్కువగా మినిమాస్ గురించి మాట్లాడతాడని అర్థమైంది. ఒక క్వశ్చన్ ఏమో మ్యాక్సిమం చేసాం. ఒక క్వశ్చన్ మళ్ళీ కూడా మనం వాడింది ఏ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాండానే, కానీ కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలి. సరే, ఇప్పుడు మనం పోలరైజేషన్ గురించి మాట్లాడదామమ్మా. ఏంటి సార్ ఈ పోలరైజేషన్? చూపిస్తా, వీడియోలు ఉన్నాయి. రైట్, పోలరైజేషన్ ఆఫ్ లైట్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. పోలరైజేషన్ ఆఫ్ లైట్. సో మనకు ఆల్రెడీ తెలుసమ్మా దట్ లైట్ ఈజ్ యాన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కదా. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లో ఇలా వెళ్తూ ఉంటే ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆసిలేట్ అవుతుంది అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఆసిలేట్ అవుతుంది. సో ఎవరైనా ఇలా చూస్తున్నారనుకో, ఇటువైపు నుండి చూసేవాడికి, అంటే నువ్వు వచ్చి ఇలా చూసావనుకో, ఆ లైట్ రే అనేది నీ కళ్ళలోకి వెళ్తుంది, అంటే గుచ్చుకుంటుంది. సో ఇట్ ఈస్ కమింగ్ టువర్డ్స్ యువర్ ఐ. సో ఫ్రమ్ దిస్
వ్యూ నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆ లైట్ రే అనేది నీ కళ్ళ దగ్గరికి వస్తుంది. సో వాట్ ఎవర్ ఈస్ కమింగ్ టువర్డ్స్ యువర్ ఐ ఈస్ డాట్, వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ ఇన్ టు ఈస్ క్రాస్. అండ్ I can see that the electric field is oscillating in this direction and the magnetic field is oscillating in this direction. EM waves చాప్టర్లో నేర్చుకున్నాం కదా. సరే, ఇప్పుడు నేను ఒక లైట్ గురించి మాట్లాడేటప్పుడు ఆ లైట్ యొక్క రెండు ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఒకేసారి డిస్కస్ చేయాలంటే మన బ్రెయిన్కి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. సో ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే నేను ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆసిలేషన్సే గీస్తా లైట్కి. నేను ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆసిలేషన్సే గీస్తా లైట్కి. ఏదైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆసిలేషన్స్కి జరుగుతుందో సేమ్ అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆసిలేషన్స్ కూడా జరుగుతుంది అని చెప్పి తీసుకో. అప్పుడు ఏమైందంటే నేను ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆసిలేషన్స్ గీస్తే సరిపోతుంది నాకు. లేకపోతే నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆసిలేషన్స్ గీయాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆసిలేషన్స్ గీయాలి. ఆ రెండు గీయాలంటే నేను 3D బొమ్మలు గీయాలి. 3D బొమ్మలు గీయాలంటే నేను మంచి ఆర్టిస్ట్ అవ్వాలి. నేనైతే మంచి ఆర్టిస్ట్ కాదు. సో అందుకని నేనే కాదు, ఆల్మోస్ట్ ప్రతి ఫిజిసిస్ట్ కూడా మంచి ఆర్టిస్ట్ కాదు. అందుకనే మనకు బుక్స్లో ఏం చేస్తారు తెలుసా, ఓన్లీ ఒక ఆసిలేషన్సే గీస్తారు. ఆ ఆసిలేషన్స్కి ఏదైతే జరుగుతుందో సేమ్ అదే, ఆ ఆసిలేషన్స్కి ఏదైతే జరుగుతుందో సేమ్ అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా జరుగుతుంది అని తీసేసుకుంటే సరిపోతుంది. రైట్? ఇప్పుడు నాకు డౌట్ వచ్చిందిరా. సో నేను డౌట్ గురించి మాట్లాడే ముందు, సో లెట్స్ టేక్ ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆసిలేషన్స్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. అంతే, ఏం లేదు. ఎందుకంటే మనకు బొమ్మలు గీయడం ఈజీ అవుతుంది కాబట్టి. ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఏదైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆసిలేషన్ జరిగిందో సేమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆసిలేషన్ జరుగుతుంది అని చెప్పి మనం తీసుకుంటాం. సరేనమ్మా. అయితే ఇప్పుడు లైట్ రే అనేది నీ కళ్ళ మీదకి అంటే నీ కంటికి ఇలా వస్తుంటే, లైట్ అనేది నీకు ఈ కంటికి ఇలా వస్తూ ఉంటే, సో డైరెక్షన్ ఆఫ్ ద లైట్ రే ఈజ్ లైక్ దిస్. ఓకే. అండ్ ఆ లైట్ రేలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆసిలేషన్స్ నాకు ఈ డైరెక్షన్లో ఉంది. అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆసిలేషన్స్ ఎందులో ఉండాలి? ఇలా ఉండాలి, పర్పెండిక్యులర్గా ఉండాలి కదా, ఈకి పర్పెండిక్యులర్గా ఉండాలి. అయితే నాకు ఇప్పుడు డౌట్ అమ్మా, మన కంటి దగ్గరికి ఒక లైట్ రేనే వచ్చిద్దా? రాదుగా, చాలా లైట్ రేస్ వస్తాయిగా. అయితే ప్రతి లైట్ రేకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆసిలేషన్స్ వర్టికల్గానే ఉండాలా? నో, నాట్ ఎవ్రీ లైట్ should have same direction of electric field oscillations. దాని అర్థం ఏంటి సార్? చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇచ్చానే, దీన్ని నువ్వు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని తీసుకో. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఆసిలేట్ అవుతుంది గమనించావా? ఎలా ఆసిలేట్ అవుతుంది చూడు. యారో కనపడుతుందా? యారో కనపడుతుందా? ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆసిలేషన్స్ తీసుకో. సో ఇప్పుడు ఎలా ఆసిలేట్ అవుతుంది? ఎలా ఆసిలేట్ అవుతుంది. అండ్ నీకు వేవ్ అనేది ఎలా ప్రాపగేట్ అవుతుంది? నీకు వేవ్ అనేది ఎలా ప్రాపగేట్ అవుతుంది. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవడైతే ఇటువైపు నుండి ఇలా ఇటు కన్ను పెట్టి చూస్తాడో వాడికి వేవ్ అనేది వాడి కంటి లోపలికి వస్తుంది. వాడి కంటి లోపలికి వస్తుంది. అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఆసిలేట్ అవుతుంది? ఎలా ఆసిలేట్ అవుతుంది. సో దాన్ని నేను గీసాను అనుకో, నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఆసిలేట్ అవుతుంది? ఇలా ఆసిలేట్ అవుతుంది. ఈ పర్టికులర్ లైట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇలా ఆసిలేట్ అవుతుంది. అలాగే నేను ఇంకో లైట్ రే పిక్ చేసుకున్నాను అనుకో, ఆ ఇంకో లైట్ రేలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇలా ఆసిలేట్ అవుతూ ఉండొచ్చేమో. నేను ఇంకో లైట్ రే పిక్ చేసుకున్నాను అనుకో, అందులో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది
ఇలా ఆసిలేట్ అవ్వచ్చేమో. ఎందుకంటే ఒక లైట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆసిలేషన్స్ ఈ డైరెక్షన్లో ఉండాలి అని రూల్ లేదు. సో ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఆసిలేట్ అవ్వచ్చు, ఇలా ఆసిలేట్ అవ్వచ్చు, ఇలా ఆసిలేట్ అవ్వచ్చు, ఇలా ఆసిలేట్ అవ్వచ్చు, ఎలాగైనా ఆసిలేట్ అవ్వచ్చు. సో నేను ఒక లైట్ రేని గీస్తే, నేను ఒక లైట్ కానీ తీసుకుంటే, దాట్ లైట్, ఆల్ ద లైట్ రేస్ వాట్ ఎవర్ ఆర్ కమింగ్ టువర్డ్స్ యువర్ ఐ, వాటన్నిటిని నేను తీసుకుంటే కొన్నిటిలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆసిలేషన్స్ ఇలా ఉంటే, కొన్నిట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆసిలేషన్స్ ఇలా ఉంటాయి, కొన్నిట్లో ఇలా ఉంటాయి, కొన్నిట్లో ఇలా ఉంటాయి. ఈ లైట్ బీమ్ ఏదైతే ఉందో ఇలా అన్ని డైరెక్షన్స్లోనూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆసిలేషన్స్ పాసిబిలిటీ ఉండే లైట్ బీమ్ ఏదైతే ఉందో, ఏదైతే లైట్ నీ దగ్గరికి వస్తుందో, దాట్ లైట్ ఈస్ కాల్డ్ అన్పోలరైజ్డ్ లైట్. అంటే నువ్వు ఒక అన్పోలరైజ్డ్ లైట్ తీసుకుంటే ఆ లైట్ రేస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆసిలేషన్స్ ఏ డైరెక్షన్స్లో అయినా ఉండొచ్చు, ఏ డైరెక్షన్లో అయినా ఉండొచ్చు. దట్స్ కాల్డ్ యాజ్ అన్ అన్పోలరైజ్డ్ లైట్. సో దీన్ని నేను ఇంకొంచెం ప్రాపర్గా గీస్తే, ఒక్క నిమిషం అమ్మ, ఇది లైట్ రే అని తీసుకుంటే నీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆసిలేషన్స్ అనేది, ఒక్క నిమిషం నాన్న సర్కిల్ గీస్తా సో దట్ నేను మేనేజ్ చేయగలను అనుకుంటున్నా, చూద్దాం గీయగలనో లేదో. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆసిలేషన్స్ ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. సో బేసికల్గా నువ్వు ఇటువైపు నుండి చూస్తే నీకు కనపడేది ఏంటనంటే ఇది. సో నీకు చాలా ర్యాండమ్ డైరెక్షన్స్లో ఉన్నాయి కదమ్మా, ఒక పర్టికులర్ డైరెక్షన్లో లేదు, నీకు చాలా డైరెక్షన్స్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆసిలేషన్స్ పాసిబుల్ ఉన్నాయి. అలా ర్యాండమ్ డైరెక్షన్స్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆసిలేషన్స్ పాసిబుల్ అంటే దట్ లైట్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్పోలరైజ్డ్ లైట్. అయితే ఆ డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉన్న అన్ని ఆసిలేషన్స్ని నేను రెండిటి కింద స్ప్లిట్ చేయొచ్చమ్మా. ఏంటనంటే ఆల్ దీస్ ఆసిలేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఈ ఆసిలేషన్ ఉంది, దాన్ని నేను స్ప్లిట్ చేయొచ్చు. ఎలాగా అంటే ఏ సైన్ థీటా ఇన్ దిస్ డైరెక్షన్, ఏ కాస్ థీటా ఇన్ దిస్ డైరెక్షన్, అలా స్ప్లిట్ చేయొచ్చుగా. అంటే ఏ ఈజ్ యాంప్లిట్యూడ్ అమ్మా, ఇక్కడ ఈ నాట్ తీసుకుందాం పోనీ, ఈ నాట్ ఈజ్ ద యాంప్లిట్యూడ్ కదా. సో నువ్వు దాన్ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు, యూ కెన్ స్ప్లిట్ ఇట్ యాజ్ ఈ నాట్ సైన్ థీటా ఇన్ దిస్ డైరెక్షన్ అండ్ యూ కెన్ స్ప్లిట్ ఇట్ ఇన్ దిస్ డైరెక్షన్ యాజ్ ఈ నాట్ కాస్ థీటా. సో అలా ర్యాండమ్ డైరెక్షన్స్లో ఉన్న ప్రతి దాన్ని కూడా నువ్వు రెండిటి కింద స్ప్లిట్ చేసి దెన్ దట్ అన్పోలరైజ్డ్ లైట్ యూ కెన్ అల్టిమేట్లీ రిప్రజెంట్ లైక్ దిస్. ఆ ర్యాండమ్ డైరెక్షన్లో ఉన్న వాటన్నిటిని నేను రిజాల్వ్ చేస్తానమ్మా. రిజాల్వ్ చేసి ఇలా రెండు పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో ఉన్నట్టుగా తీసుకోవచ్చు అండ్ ద లైట్ ఈస్ కమింగ్ లైక్ దిస్. సో ఇది నీకు ఒక్క నిమిషం ఆగు, దీన్ని నేను వేరే కలర్తో రిప్రజెంట్ చేస్తా, రెడ్తో రిప్రజెంట్ చేస్తా. సో అదే నువ్వు దీని యొక్క సైడ్ వ్యూ చూసావనుకో, లైట్ ఇలా వెళ్తుంది, ఆ బ్లూ ఆసిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లూ ఆసిలేషన్స్ నీకు ఇలా ఉంటాయి, ఆ రెడ్ ఆసిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెడ్ ఆసిలేషన్స్ నీకు ఇంటు ద ప్లేన్ అండ్ అవుట్ ఆఫ్ ద ప్లేన్ ఉండాలి. సో అందుకనే అది ఇంటు ద ప్లేన్ అవుట్ ఆఫ్ ద ప్లేన్ ఉండడాన్ని నేను సింపుల్గా ఒక డాట్ గీస్తా. సేమ్ అమ్మ. సో నువ్వు ఎప్పుడైతే ఒక లైట్ రేని గీసి ఇలా వాడు బొమ్మ గీస్తాడో దెన్ దే ఆర్ టాకింగ్ అబౌట్ an unpolarized light. సో ఎప్పుడైతే నువ్వు యారోస్ డాట్స్ చూస్తావో ఇట్ ఈస్ ఏ వే ఆఫ్ రిప్రజెంటింగ్ అన్ అన్పోలరైజ్డ్ లైట్. ఇట్ ఈస్ ఏ వే ఆఫ్ రిప్రజెంటింగ్ అన్పోలరైజ్డ్ లైట్. సో నువ్వు ఈ బొమ్మ చూసావా, నువ్వు మాట్లాడుతుంది అన్పోలరైజ్డ్ లైట్ గురించి. ఆ బొమ్మ చూసావంటేనే నువ్వు మాట్లాడుతుంది అన్పోలరైజ్డ్ లైట్ గురించి. సరేనమ్మా. సార్ ఇదంతా ఎందుకు చెప్తున్నారు అని అంటే,
సన్ గ్లాసెస్ ఎప్పుడన్నా వాడావా? సన్ గ్లాసెస్ పెట్టుకోగానే నీకు ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అనేది తగ్గిపోతుంది. ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ తగ్గిపోతుంది. సన్ గ్లాసెస్ ఏం చేస్తాయంటే లైట్ని పోలరైజ్ చేస్తాయి. ఏంటి సార్ లైట్ని పోలరైజ్ చేయడం అని అంటే, ఆ సన్ గ్లాసెస్లోని లైట్ పాస్ అయినప్పుడు ఆ గ్లాసెస్ ఒక డైరెక్షన్ ఆఫ్ ఆసిలేషన్స్ని ఎలో చేస్తాయి, వేరే డైరెక్షన్ ఆఫ్ ఆసిలేషన్స్ని ఎలో చేయదు. యాజ్ ఎ రిజల్ట్ డైరెక్షన్ ఆఫ్ ఆసిలేషన్స్ అనేవి నీకు తగ్గిపోవడం వల్ల నీకు ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అనేది తగ్గుతుంది. ఆసిలేషన్ ఎక్కువ ఉందనంటే ఆ లైట్కి ఎనర్జీ ఎక్కువ ఉన్నట్టు. నువ్వు ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఉన్న ఆసిలేషన్ మొత్తాన్ని పీకి పడేసావు అనుకో, ఆ లైట్ యొక్క ఎనర్జీ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. ఎంత తగ్గిపోతుంది ఏంటి అనేది మనం చూద్దాం, రైట్? సో నేను కొన్ని తీసుకున్నా అంటే మీకు అర్థం కావడానికి. ఇక్కడ నువ్వు గమనించావు అని అంటే, నేను పంపించే వేవ్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ హ్యావింగ్ ఆసిలేషన్స్ లైక్ దిస్. కానీ ఇక్కడున్న ఓపెనింగ్ ఏదైతే ఉందో, ఇక్కడ మనకు ఓపెనింగ్ ఉంది కదా, ఇదిగో ఇది, ఈ ఓపెనింగ్ నీకు ఈ ఆసిలేషన్స్ మాత్రమే ఎలో చేసిద్ది, ఈ ఆసిలేషన్స్ని ఎలో చేయదు. ఈ ఆసిలేషన్స్ని ఎలో చేయదు, అది ఓన్లీ ఈ ఆసిలేషన్స్ని మాత్రమే ఎలో చేస్తుంది. అందుకనే గమనించావా, ఇటువైపు నీకు వేవ్ ఉంది కానీ ఇటువైపుకి వచ్చేసరికి నీకు వేవ్ లేదు. ఎందుకు? ఈ పర్టికులర్ వేవ్కి ఓన్లీ ఆసిలేషన్స్ అప్ డౌనే ఉన్నాయి. ఈ ఇన్స్ట్రుమెంట్ నేను ఏదైతే తీసుకున్నానో అది అప్ డౌన్ ఆసిలేషన్స్ని ఎలో చేయదు. ఇట్ విల్ ఎలో ఓన్లీ దీస్ ఆసిలేషన్స్. మరి ఆ వేవ్కి ఆ ఆసిలేషన్స్ ఉన్నాయా అంటే ఆ ఆసిలేషన్స్ లేవు. సో ఈ ఆసిలేషన్స్ని ఏమో అది ఎలో చేయదు. సో ఆ ఉన్న ఆసిలేషన్స్ అది పోగొట్టుకొని ఆసిలేషన్స్ లేకుండా పోతుంది. అర్థమైందా అమ్మా? ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టూడ్. సో దీన్నే మనం పోలరైజర్ అని అంటాం. The one which is going to polarize the light is called as polarizer. సో ప్రతి పోలరైజర్కి కూడా ఒక ఆప్టికల్ యాక్సిస్ అని ఒకటి ఉండిద్దమ్మా. ఇట్ విల్ ఎలో ఆసిలేషన్స్ ఓన్లీ అలాంగ్ దట్ ఆప్టికల్ యాక్సిస్. ఇక్కడ దీని యొక్క ఆప్టికల్ యాక్సిస్ ఏంటి అని అంటే, దీని యొక్క ఆప్టికల్ యాక్సిస్ ఇది. కనపడుతుందా? ఒక్క నిమిషం, కనపడట్లా, ఒక్క నిమిషం నాన్న గీస్తా. దీని యొక్క ఆప్టికల్ యాక్సిస్ ఇది. సో ఈ డైరెక్షన్లో ఉన్న ఆసిలేషన్స్ని మాత్రమే అది ఎలో చేస్తుంది, వేరే డైరెక్షన్లో ఉన్న ఆసిలేషన్స్ని అది ఎలో చెయ్యదు. దట్స్ వాట్ ఆల్ దీస్ పోలరైజర్స్ ఆర్ గోయింగ్ టు డూ. సన్ గ్లాసులు కానీ పోలరాయిడ్స్ కానీ ఏదైనా కానీరా, లైట్ని పోలరైజ్ చేస్తుందనంటే ఇట్ విల్ ఎలో ఓన్లీ వన్ డైరెక్షన్ ఆఫ్ ఆసిలేషన్స్. మిగతా డైరెక్షన్స్లో ఉన్న ఏ ఆసిలేషన్స్ని అది ఎలో చేయదు. సో ద లైట్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ విల్ హ్యావ్ ఓన్లీ వన్ డైరెక్షన్ ఆఫ్ ఆసిలేషన్స్ అండ్ దట్ డైరెక్షన్ ఆఫ్ ఆసిలేషన్స్ విల్ బీ ద సేమ్ యాజ్ దట్ ఆఫ్ ద ఆప్టికల్ యాక్సిస్. సరే సార్, మీరు ఇక్కడ ఒక లైట్ని పంపిస్తున్నారు, ఆ లైట్కి ఓన్లీ వర్టికల్ డైరెక్షన్లోనే ఆసిలేషన్స్ అంటున్నారు కదా, కానీ రియాలిటీలో మనకి అన్పోలరైజ్డ్ లైట్లో అన్ని డైరెక్షన్స్లోనూ ఆసిలేషన్స్ పాసిబుల్ ఉంటాయి కదా సార్ అంటే, మీరు ఒక్క లైటే తీసుకున్నారు, రియాలిటీలో ఏంటి? డింగ్. ఇది రియాలిటీ, ఇది రియాలిటీ. ఇదిగో మనకి చాలా లైట్ వేవ్స్ పంపిస్తున్నాయి. ఇప్పుడు చాలా లైట్ వేవ్స్ బాగా ఎక్కువ తీసుకుంటే మీకు అర్థం కాదని చెప్పి నేను ఒక 3 లైట్ వేవ్లు తీసుకున్నా. అందులో గ్రీన్ ఒకటి, రెడ్ ఒకటి, బ్లూ ఒకటి. ఈ గ్రీన్ ఆసిలేషన్స్ ఇలా ఉన్నాయి, కానీ ఇదేమో ఇలాంటి ఆసిలేషన్స్నే పంపించిద్ది, రైట్? సో నువ్వు గమనించావంటే వర్టికల్ డైరెక్షన్లో ఉన్న ఆసిలేషన్స్ని మాత్రమే అది పంపించగలదు. అదే స్లాంట్ ఉందనుకో, ఆ స్లాంట్ దాన్ని నువ్వు రిజాల్వ్ చేయి, వర్టికల్ గాను హారిజాంటల్ గాను. హారిజాంటల్ని ఎలో చేయదు, వర్టికల్ని ఎలో చేసిద్ది. సో ఆ బ్లూది స్లాంట్గా ఉంది కదా, ఆ బ్లూ దాన్ని నువ్వు రిజాల్వ్ చేయి. ఏం చెప్తున్నానంటే, ఆ బ్లూ దాని యొక్క ఆసిలేషన్స్ ఎలా ఉన్నాయి కదా, అండ్ అది ఎలో చేసే యాక్సిస్ ఏంటి? ఇది కదా. సో ఆ బ్లూ ఎంత యాంగిల్ మేక్ చేస్తుందో చూడు, లెట్స్ సే సమ్ థీటా. అప్పుడు నువ్వు ఆ బ్లూని రిజాల్వ్ చేయమ్మా.
ఈ డైరెక్షన్లో ఎంత ఉంటుంది అని అంటే కాస్ థీటా వాల్యూ ఉంటుంది ఈ డైరెక్షన్లో, రైట్? ఈ డైరెక్షన్లో ఇంత కాస్ థీటా ఆసిలేషన్స్ ఉంటే నీకు ఈ డైరెక్షన్లో సైన్ థీటా ఆసిలేషన్స్ ఉంటాయి. సో ఆ బ్లూది మొత్తానికే వెళ్లకుండా ఉండిద్దా అంటే వెళ్తుందమ్మా. ఏ పార్ట్ వెళ్తుంది? కాస్ థీటా పార్ట్ మాత్రం వెళ్ళగలదు, సైన్ థీటా పార్ట్ అనేది పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి అది వెళ్ళలేదు. సో ఈ యానిమేషన్లో ఈ రెడ్ది ఆ బ్లూది రెండిట్లోండి మనకి వర్టికల్ ఆసిలేషన్స్ మాత్రమే పాస్ అవుతున్నాయి. సో నువ్వు ఇక్కడ ఓన్లీ రెడ్డే పాస్ అవుతుందని తీసుకోవద్దమ్మా. ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే ఆసిలేషన్స్ విచ్ ఆర్ అలాంగ్ ద ఆప్టికల్ యాక్సిస్ అది మాత్రమే వెళ్తున్నాయి అని తీసుకో. సో రెడ్ ఎలాగో వర్టికల్గానే ఉంది కాబట్టి రెడ్ పాస్ అయిపోద్ది. బ్లూ ఏమో స్లాంట్గా ఉంది కాబట్టి బ్లూలో కాస్ థీటా కాంపోనెంట్ మాత్రం పాస్ అవ్వగలదు, సైన్ థీటా మాత్రం పాస్ అవ్వలేదు. సైన్ థీటా పార్ట్ మాత్రం పాస్ అవ్వలేదు. ఓకే, ఇదిగో చూసావా? నువ్వు గమనించి చూడు. ఇక్కడ ఇందాకేంటి నేను 3 తీసుకున్నా. ఏదమ్మా? ఇక్కడ నేను 3 తీసుకున్నా. ఇక్కడ చూడు నేను చాలా తీసుకున్నా. చూడు చాలా ఉన్నాయి. అరే ఎన్నన్నా ఉండనిరా, ఎన్నన్నా ఉండని, నాకు అనవసరం. ఇదిగో ఈడేం చెప్తాడో తెలుసా? అరే నా ఆప్టికల్ యాక్సిస్ వర్టికల్గా ఉందరా బాయ్. సో ఏవైతే ఆసిలేషన్స్ వర్టికల్ డైరెక్షన్స్లో ఉంటాయో వాటి వరకే ఎలో చేస్తా, హారిజాంటల్ డైరెక్షన్లో ఉన్న వాటిని నేను ఎలో చెయ్యా. అందులో ఇదిగో ఈ రెడ్ దానికి ఎలాగో ప్యూర్గా నీకు వర్టికల్ డైరెక్షన్లోనే ఉన్నాయి. అయితే నువ్వు ఈ బ్లూ ఈ వేరే తీసుకున్నావు అనుకో, అవి కొంచెం యాంగిల్లో ఉన్నాయి. యాంగిల్లో ఉన్నాయి అనుకో, యాంగిల్ టైమ్స్ లైక్ కాస్ థీటా పార్ట్ని ఎలో చేస్తుంది, సైన్ థీటా పార్ట్ని మింగేస్తుంది, తినేస్తుంది, ఉంచదో. ఇప్పుడు ఇంకోటి గమనించావా? ఈ పోలరైజర్లోండి బయటకు వచ్చిన తర్వాత నీకు ఓన్లీ వర్టికల్ ఆసిలేషన్స్ ఉన్నాయి. ఆ వర్టికల్ ఆసిలేషన్స్ ఉన్నదాన్ని నువ్వు గమనించి చూడు ఒకసారి. ఈ పోలరైజర్ ఏదైతే ఉందో దాన్ని మనం రొటేట్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ పోలరైజర్ వర్టికల్ని ఎలో చేసిద్దో ఆ వర్టికల్కి వెళ్ళాయి. ఎప్పుడైతే నువ్వు ఆ పోలరైజర్ని రొటేట్ చేసి హారిజాంటల్ చేస్తావో అది హారిజాంటల్ని ఎలో చేసే సిచ్యువేషన్లో ఇక్కడేమో వర్టికల్ ఆసిలేషన్స్ ఉన్నాయి అంటే ఏది పాస్ అవ్వదు. గమనించావా? చూడు అది హారిజాంటల్ అయినప్పుడు చూడు, హారిజాంటల్ అయినప్పుడు చూడు. ఒక్క నిమిషం నాన్న. అది హారిజాంటల్, దాని ఆప్టికల్ యాక్సిస్ హారిజాంటల్ అయినప్పుడు గమనించావా? దాని ఆప్టికల్ యాక్సిస్ హారిజాంటల్ అయినప్పుడు నీకు ఏ లైటు లేదు. ఎందుకు? దీని మీద పడుతున్న లైట్కి ఏమో వర్టికల్ ఆసిలేషన్స్ ఉన్నాయి. అది దాని యొక్క ఆప్టికల్ యాక్సిస్ హారిజాంటల్ అయినప్పుడు అది ఓన్లీ హారిజాంటల్ని మాత్రం ఎలో చేయగలదు. మరి దీనికి హారిజాంటల్ ఉందా? లేదు. సో ఇది వర్టికల్, ఇది హారిజాంటల్ అయిన సిచ్యువేషన్లో దే ఆర్ గోయింగ్ టు కాల్ దీస్ 2 పోలరైజర్స్ యాజ్ క్రాస్డ్ పోలరైజర్స్. ఎందుకు క్రాస్? క్రాస్లో ఆ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ 90 degrees అమ్మ. క్రాస్లో ఆ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ 90 degrees. సో ఎప్పుడైతే మనం క్రాస్డ్ పోలరైజర్స్ అని అంటామో యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ 90. ఓకే, సో ఇప్పుడు నేను కొంచెం ఇంపార్టెంట్ డేటా ఇస్తానమ్మా. నేను పోలరైజర్ని ఇలా గీస్తానన్నా. ఇది పోలరైజర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దిస్ ఈజ్ ద ఆప్టికల్ యాక్సిస్, if this is the optical axis, నేను దీని మీదకి పంపించేది అన్పోలరైజ్డ్ లైట్ అనుకో. ఎలా తెలిసిద్దమ్మా నేను పంపిస్తుంది అన్పోలరైజ్డ్ లైట్ అని? ఎలా తెలుస్తుందంటే దానికి 2 డైరెక్షన్స్లోనూ ఆసిలేషన్స్ ఉండాలి. ఎందుకు 2 డైరెక్షన్స్లో అని చెప్పాను? ఎందుకనంటే మనం ర్యాండమ్ డైరెక్షన్స్లో ఉన్న ప్రతిదాన్ని మనం రిజాల్వ్ చేసి 2 డైరెక్షన్స్లోకి తీసేసుకుంటాం. సో ఈ పోలరైజర్ ఏమి ఎలో చేస్తుంది? ఇట్ విల్ ఎలో ఓన్లీ ఆసిలేషన్స్ అలాంగ్ ఇట్స్ ఆప్టికల్ యాక్సెస్ కదా. సో అప్పుడు ఏమవుతుందమ్మా, దీంట్లోండి బయటకు వచ్చే లైట్ ఏదైతే ఉందో విల్ హ్యావ్ ఆసిలేషన్స్ ఓన్లీ ఇన్ దిస్ డైరెక్షన్. ఒకవేళ ఆసిలేషన్స్ ఒక్క డైరెక్షన్స్లోనే ఉంటే దే కాల్ దిస్ యాజ్ పోలరైజ్డ్
light. They call it as polarized light. మరి ఇదేంటి, దిస్ ఇస్ అన్పోలరైజ్డ్ లైట్. ఎలా తెలిసింది చెప్పాను కదా ఆల్రెడీ, చెప్పా కదమ్మా నేను ఆల్రెడీ. ర్యాండమ్ డైరెక్షన్స్లో ఉన్న ఆసిలేషన్స్ మొత్తాన్ని నేను 2 కాంపోనెంట్స్లోకి విడగొట్టి గీస్తా. సో ఇప్పుడు నువ్వు గమనించావంటే, ఒకవేళ ఈ అన్పోలరైజ్డ్ లైట్ యొక్క ఇంటెన్సిటీ I0 అయితే, మరి ఆ అన్పోలరైజ్డ్ లైట్ని నేను ఒక పోలరైజర్ మీదకి పంపించి దాంట్లో ఉండి నేను ఒక పోలరైజ్డ్ లైట్ బయటికి తీసుకొస్తే దాని యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది అని అంటే I0/2 అమ్మ. బ్లైండ్గా ఎందుకో చెప్పనా, సగం ఆసిలేషన్స్ తీసాంగా, అంటే సగం ఎనర్జీ పోద్ది, సగం ఇంటెన్సిటీ పోద్ది. హాయ్ కిరణ్ సార్. అమ్మా ధనుష్ వస్తున్నా. ఫుల్లీ పోలరైజ్డ్, పార్షియల్లీ పోలరైజ్డ్ గురించి మాట్లాడితే ఇంకా రాలా, మనం బ్రోస్టర్స్ యాంగిల్ దగ్గరికి రావాలి, రైట్. ఇదిగో నీకు ఈ ఆసిలేషన్స్ ఉంటాయి, ఈ ఆసిలేషన్స్ ఉంటాయి. ఈ పోలరైజర్లో పాస్ అయిన తర్వాత ఇవి మాత్రమే వచ్చాయి, ఇవి పోయాయి. సో ఇవి కూడా ఉన్నప్పుడు దాని ఇంటెన్సిటీ I0. మరి సగం లెగిసాయిగా, సగం లెగిస్తే మరి సగం ఎనర్జీ పోయినట్టేగా. అందుకనే ఎప్పుడైనా సరే ఒక అన్పోలరైజ్డ్ లైట్ని నువ్వు ఒక పోలరైజర్ మీదకి పంపిస్తే దాని యొక్క ఇంటెన్సిటీ హాఫ్ అయిపోతుంది. ఓకే, చూసావా, అన్పోలరైజ్డ్ లైట్ పోలరైజర్లోండి పంపించావు, నీకేమొచ్చింది, ఓన్లీ ఆసిలేషన్స్ అలాంగ్ ద ఆప్టికల్ యాక్సిస్. అదే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. అన్పోలరైజ్డ్ లైట్ని నువ్వు పంపిస్తున్నావు, ఏమేలో చేసింది, ఓన్లీ ద ఆసిలేషన్స్ విచ్ ఆర్ అలాంగ్ ద ఆప్టికల్ యాక్సిస్ మాత్రమే ఇది ఎలో చేసింది. థ్యాంక్ యూ కిరణ్ సార్. కిరణ్ సార్ వచ్చిండు, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్ అంట. థ్యాంక్ యూ. సరే, క్లారిటీ వచ్చేసింది కదా. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అమ్మా. అసలు నీకు ఆప్టికల్ అంటే పోలరైజర్ని నువ్వు ఎలాగన్నా పెట్టు, దాని మీదకు నువ్వు పంపించేది అన్పోలరైజ్డ్ లైట్ అయితే దాంట్లోండి బయటకు వచ్చేది పోలరైజ్డ్ లైట్, దాని ఇంటెన్సిటీ ఎంత అంటే I0/2. ఎందుకు అనంటే సగం ఆసిలేషన్స్ని లేపడేసిద్ది అందుకు. సరేనమ్మా, ఇప్పుడు వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మెమరీ ఏం చేసుకోమని చెప్పా, ఇది అన్పోలరైజ్డ్ లైట్ సెంట్ ఆన్ టు పోలరైజ్డ్ అంటే బ్లైండ్గా I0/2 మార్క్ చేసేయి. ఎంత ఇంటెన్సిటీ బయటకు వస్తుంది అంటే I0/2, ఎందుకంటే సగం ఆసిలేషన్స్ లెగిసిపోయాయి. సరేనా, ఇప్పుడు మాల్యూస్ లా గురించి మాట్లాడుకుందాం. ఏంటి మాల్యూస్ లా, ఏం చెప్పిద్ది మాల్యూస్ లా, లాజికల్గా చూద్దాం. అయితే ఈ మాల్యూస్ లా ఏం చెప్పిద్దో చూడడానికి ముందు నేను ఒక పోలరైజర్ గీస్తా. ఆ పోలరైజర్ యొక్క ఆప్టికల్ యాక్సిస్ వర్టికల్గా ఉంది. దీని మీదకి నేను పంపించేది కూడా పోలరైజ్డ్ లైట్ అమ్మ. దీని మీదకి నేను పోలరైజ్డ్ లైట్నే పంపిస్తా. అండ్ ఇక్కడ నాకు ఏ ప్రాబ్లం లేదు తెలుసా, ఎందుకు, లైట్కి ఈ ఆసిలేషన్స్ ఉంటాయి అండ్ ఇది కూడా అదే ఆసిలేషన్స్ని ఎలో చేసిద్ది. సో వచ్చే లైట్ ఏమీ ఎఫెక్ట్ అవ్వకుండా వచ్చింది, వచ్చే లైట్ ఏ మాత్రం ఎఫెక్ట్ అవ్వకుండా బయటకు వస్తుంది. సరే, ఒకవేళ నేను ఆ పోలరైజర్ని రొటేట్ చేస్తే, సరే ట్రై చేస్తానమ్మా, బొమ్మ కరెక్ట్గా గీయడానికి ట్రై చేస్తా, లెవెల్ బెస్ట్, ఐఎమ్ బ్యాడ్ విత్ డయాగ్రామ్స్ కానీ ట్రై చేస్తా. ఒకవేళ నేను ఆ పోలరైజర్ని రొటేట్ కానీ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. కొంచెం టిల్ట్ చేస్తా నాన్న, కొంచెం టిల్ట్ చేస్తా.
ఇప్పుడు నాకు ఉన్న ఆప్టికల్ యాక్సిస్ ఇది, ఉన్న ఆప్టికల్ యాక్సిస్ టిల్ట్ అయిపోయింది. ప్రీవియస్గా ఎలా ఉండింది, ప్రీవియస్గా ఎలా ఉండింది, నేను రొటేట్ చేశానమ్మా, ఒక థీటా యాంగిల్ రొటేట్ చేశా. ఈ పోలరైజ్డ్ ఏం చెప్పిద్ది, నా డైరెక్షన్లో ఉన్న ఆసిలేషన్స్ని మాత్రమే నేను ఎలో చేస్తా అంటది. మరి ఇక్కడేమో ఆసిలేషన్స్ ఈ డైరెక్షన్ లేవు, ఏ డైరెక్షన్లో ఉన్నాయి, ఈ డైరెక్షన్లో ఉన్నాయి. సో గీద్దాం, మనకి ఆసిలేషన్స్ ఈ డైరెక్షన్లో ఉన్నాయి. కానీ మనోడు ఏం చెప్తాడు, పోలరైజర్ గాడు, బాబు నువ్వు ఏ డైరెక్షన్లో ఉన్నా ఆసిలేట్ అవుతా ఉండు, నాకు అనవసరం, నేను మాత్రం నా ఆప్టికల్ యాక్సిస్ ఏ డైరెక్షన్లో ఉందో దాని డైరెక్షన్లో ఉన్న ఆసిలేషన్స్ని నేను ఎలా చేస్తా, మిగతా దాంతో నాకు సంబంధం లేదు అని అంటాడు. అప్పుడు ఇక్కడ యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్ నువ్వు ఈ నాట్ తీసుకుంటే ఆబ్వియస్గా ఇది ఈ నాట్, కానీ నీకు పాస్ అయ్యేది ఎంతమ్మా, పాస్ అయ్యేది మాత్రం దీని డైరెక్షన్లో ఉన్నది కదా. మరి ఈ నాట్ యొక్క కాంపోనెంట్ ఎంత ఉండిద్ది ఈ డైరెక్షన్లో, ఈ నాట్ కాస్ థీటా ఉంటుంది కదా. సో అదేం చేసిద్ది, ఈ నాట్ కాస్ థీటాని మాత్రమే ఎలో చేసిద్ది. సో ద పోలరైజర్ allows only E naught cos theta amplitude. మనకు ఇంకోటి తెలుసు, ఇంటెన్సిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్ అని తెలుసు. ఇప్పుడు ఏమైందిరా, ఇంటెన్సిటీ ఈజ్ నౌ ప్రపోర్షనల్ టు ఈ నాట్ కాస్ థీటా స్క్వేర్. నేను ఈ నాట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్ ఉన్నప్పుడు దాని యొక్క ఇంటెన్సిటీ ఐ నాట్ తీసుకుంటా. మరి ఈ నాట్ కాస్ స్క్వేర్ ఉన్నప్పుడు దాని ఇంటెన్సిటీ ఎంత, ఒక్కసారి ఆలోచిద్దాం చూడు. ఈ ఈజ్ ప్రపోర్షనల్ టు ఈ నాట్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా అండ్ ఐ నాట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఈ నాట్ స్క్వేర్. ఎందుకు, ఈ లైట్ యొక్క యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్స్ ఈ నాట్, దాని ఇంటెన్సిటీ నేను ఐ నాట్ తీసుకున్నా. ఇప్పుడు బయటకు వచ్చేవి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్ ఈ నాట్ కాస్ థీటానే ఉంటుంది. అప్పుడు దాని ఇంటెన్సిటీ ఈ నాట్ కాస్ థీటా హోల్ స్క్వేర్. ఇప్పుడు ఆ రెండింటిని నేను డివైడ్ చేశాను అనుకో, అప్పుడు I/I0 ఏమవుతుంది, కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. దాని ఇంటెన్సిటీ ఏమవుతుంది, I0 కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. దీన్నే మాలూస్లా అంటారమ్మా. మేము మామూలుగా కొంచెం దీన్ని ఎటకారంగా మల్లూస్లా అని అంటూ ఉంటాం, కొంచెం వెటకారంగా, రైట్. సరే, ఈ ఫార్ములాని చాలామంది తెలియక అన్పోలరైజ్డ్ లైట్ కూడా వాడతారు. దిస్ ఫార్ములా ఈజ్ ఓన్లీ వ్యాలిడ్ వెన్ పోలరైజ్డ్ లైట్ ఈజ్ థ్రోన్ ఆన్ టు ద పోలరైజర్. గుర్తుపెట్టుకో, ఎప్పుడు మర్చిపోకు. I0 ఏంటి, I0 ఈజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ పోలరైజ్డ్ లైట్. I0 ఈజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఇన్సిడెంట్ పోలరైజ్డ్ లైట్. అదే ఒక్కోసారి చాలామంది కన్ఫ్యూజన్లో ఈ ఫార్ములా అన్పోలరైజ్డ్ లైట్కి వాడతాడు. అన్పోలరైజ్డ్ లైట్ అయినప్పుడు నువ్వు I0 ఇంటెన్సిటీ త్రో చేస్తే ఎంత బయటకు వస్తుంది, ఎగ్జాక్ట్ సగం ఆసిలేషన్స్ లెగిసిపోతాయి. ఎంత బయటకు వస్తుంది, I0/2 బయటకు వస్తుంది. సో ఎప్పుడైనా సరే వాళ్ళు అన్పోలరైజ్డ్ లైట్ నేను పోలరైజర్ మీద పంపిస్తున్నాను అని అన్నారా, ఇమ్మీడియట్గా ఆన్సర్ I0/2. మరి ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి, ఇదిగో నువ్వు పంపిస్తున్నది పోలరైజ్డ్ లైట్. సో నువ్వు పంపించేది పోలరైజ్డ్ లైట్, దేని మీదకి పంపిస్తున్నావు, పోలరైజర్ మీదకి. అప్పుడు ఎంత బయటకు వస్తుంది అని అంటే దెన్ ఇట్ ఈజ్ I0 కాస్ స్క్వేర్ థీటా, మాలూస్లా. సో మాలూస్లా వాడేటప్పుడు గుర్తుపెట్టుకో, ద లైట్ వాట్ ఎవర్ యూ త్రో షుడ్ బి ఎ పోలరైజ్డ్ వన్. ఇఫ్ ఇట్ ఈస్ అన్పోలరైజ్డ్ లైట్, బ్లైండ్లీ ద ఇంటెన్సిటీ ఈజ్ I0/2. వేరే ఆప్షన్ లేదు. లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆల్రెడీ. సరేనమ్మా, క్వశ్చన్స్ చేద్దాం. ఎలాంటి క్వశ్చన్లు అడుగుతాడో చూద్దాం, రైట్. అన్పోలరైజ్డ్ లైట్ ఆఫ్ ఇంటెన్సిటీ 32 Watt/m². అమ్మ, Watt/m² అంటే ఏంటి, ఇంటెన్సిటీగా. పవర్ పర్ యూనిట్ ఏరియా ఆర్ పవర్ బై ఏరియా ఏంటంటే ఇంటెన్సిటీ. పాసెస్ త్రూ ద కాంబినేషన్ ఆఫ్ 3 పోలరాయిడ్స్
such that the path axis of the last Polaroid is perpendicular to that of the path axis of the first Polaroid. అంటే మనం ఫస్ట్ది థర్డ్ది గీసామనుకో, అవి రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయంట. ఇదిగో దీని పాస్ యాక్సిస్ ఇలా ఉందనుకుందాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఆ థర్డ్ గార్డ్ ఉన్నాడే, ఆ థర్డ్ గార్డ్ యొక్క పాస్ యాక్సిస్ అనేది పర్ఫెక్ట్గా హారిజాంటల్గా ఉందంట. దీనికి మధ్య యాంగిల్ ఎంత అంటే 90. ఆడిచ్చాడు. ఇప్పుడు ఏమన్నాడంటే, ఇఫ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎమర్జింగ్ లైట్ ఈస్ 3 watt per meter square, then the angle between the path axis of the first two Polaroids. ఓకే, ఇంకోటి గీద్దాం. ఆ ఇంకోటి ఎంత యాంగిల్లో ఉందో మనకు తెలియదు. అయ్యో, ఓకే, అది ఎంత యాంగిల్లో ఉందో మనకి తెలియదు. సో దాని యొక్క యాక్సిస్ నేను ఇలా గీస్తే, సో మనకు అడుగుతుంది ఏంటనంటే ఈ యాంగిల్ అడుగుతున్నాడమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పంపించేది అన్పోలరైజ్డ్ లైట్. సో నువ్వు ఒక I0ని పంపించావు అనుకో, దాంట్లోండి వచ్చేది ఏంటి, దాంట్లోండి నీకు బయటకు వచ్చేది I0/2. ఆ I0/2 దీని మీద ఇన్సిడెంట్ అయ్యిద్ది. ఎంత యాంగిల్ ఉంది, థీటా యాంగిల్ ఉంది. దీనికేమో ఈ ఆసిలేషన్స్ ఉంటాయి. సో అప్పుడు దీంట్లో బయటకు వచ్చేది ఎంత, I0/2. ఇన్సిడెంట్ ఏమో I0/2 cos² θ. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అమ్మా, ఈ యాక్సిస్కి దీనికి ఎంత యాంగిల్ ఉంటుందని అంటే 90 - θ ఉంటుందమ్మా. ఎందుకు? కామన్ సెన్స్ వాడు ఒకసారి. ఎందుకో చెప్పు ఒకసారి. ఎందుకనంటే ఇది 90 degreesలో ఉన్నాయి, ఇదేమో మధ్యలో ఉంది. ఇది థీటా యాంగిల్ మేక్ చేస్తే మరి పడుకున్న దాంతో ఇది ఎంత యాంగిల్ మేక్ చేయాలి, 90 - θ. సో దీంట్లో బయటకు వచ్చేదానికి ఆసిలేషన్స్ ఇలా ఉంటాయి. సో ఆ ఆసిలేషన్స్ ఈ పోలరైజర్తో ఎంత యాంగిల్ మేక్ చేస్తున్నాయి, 90 - θ యాంగిల్ మేక్ చేస్తున్నాయి. సో నౌ యూ టెల్ మీ వాట్ ఈస్ ద ఇన్సిడెంట్ ఇంటెన్సిటీ. దీని మీద ఇన్సిడెంట్ ఇంటెన్సిటీ ఎంత అంటే I0/2 cos² θ అనేది ఇన్సిడెంట్ అమ్మ. దీని మీద ఎంత ఇన్సిడెంట్ అవుతుందంటే I0/2 cos² θ ఇన్సిడెంట్ అవుతుంది. మరి ఫార్ములాలో ఏంటి, ఒకసారి మాలూస్లో ఫార్ములా చెప్పు. ఇన్సిడెంట్ ఇంటెన్సిటీ ఇంటూ cos² θ, వేర్ θ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ఆప్టికల్ యాక్సిస్ అండ్ వైబ్రేషన్స్. మరి ఆ యాంగిల్ ఎంత, ఇదిగో ఇదేమో వైబ్రేషన్స్, ఈ డైరెక్షన్స్లో వైబ్రేషన్స్ ఉంటాయి మనకి. దీని నుండి పాస్ అయిన తర్వాత ఇలా వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ వైబ్రేషన్స్కి ఆప్టికల్ యాక్సిస్కి ఎంత యాంగిల్ ఉంది, 90 - θ. సో cos 90 - θ². సో ఇదమ్మా నీకు ఫైనల్ ఇంటెన్సిటీ. దిస్ ఈజ్ ద ఫైనల్ ఇంటెన్సిటీ. అది నీకు ఫైనల్ ఇంటెన్సిటీ. అది ఎంత ఇచ్చాడు రా, 3 ఇచ్చాడు. I0 ఎంత ఇచ్చాడు రా, 32 ఇచ్చాడు. పెట్టు. I0 32/2 ఈజ్ cos² θ sin² θ ఈజ్ ఈక్వల్ టు 3 అమ్మ. అంతేగా మనోడు ఇచ్చింది, రైట్? ఇది ఎంత అయింది నాన్న నీకు, 16 అవుతుంది. సో అది అటు తీసుకెళ్ళామనుకో, నీకు cos θ ఇంటూ sin θ ఏమవుతుందమ్మా, √3/4 అవుతుంది. అప్పుడు 2 sin θ cos θ నీకేమవుతుంది, ఆర్ ఇట్స్ ఈజీడా. ఇక్కడ నుండి నువ్వు అది పెద్దగా క్యాలిక్యులేషన్లు చేయాల్సిన అవసరం కూడా లేదు, అంత నువ్వు వెరిఫికేషన్లు కూడా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఇటు తీసుకురాకు, సింపుల్గా దీన్ని √3/4 కదా ఇలా రాసేయి,
అయిపోయింది. యూ విల్ గెట్ ద యాంగిల్. కరెక్ట్గా గమనించామంటే యూ విల్ గెట్ ద యాంగిల్. దాన్ని 1/2 × √3/2 రాసిన. సో దీనికి 2 పాసిబుల్ ఆన్సర్లు ఉన్నాయి. థీటా 30 degrees అవ్వచ్చు, థీటా 60 degrees అవ్వచ్చు. నెక్స్ట్ ఇది చెప్పు, ఇది చెప్పు. ఇది కూడా 3 Polaroids. As shown in the figure, 3 identical Polaroids P1 and P2 and P3 are placed one after the another. చూసావా? ఫస్ట్ the pass axis of P2 and P3 are inclined at an angle 60 degrees and 90 degrees with respect to the axis of P1. ఇదిగోరా అంటే ఇదిగో ఇది పాస్ యాక్సిస్, ఇది పాస్ యాక్సిస్, దీనికి ఇది పాస్ యాక్సిస్, దీనికి ఇది పాస్ యాక్సిస్, రైట్? ఏం చేశాడు? ఏ సోర్స్ S has an intensity of 256, the intensity of light at point O అడిగాడమ్మా. ఇక్కడ సోర్స్ అన్నాడు, అది పోలరైజ్డా అన్పోలరైజ్డా చెప్పాల. సో వెన్ దే డోంట్ సే ఎనీథింగ్ యూ టేక్ ఇట్ టు బి పోలరైజ్డ్. సో నువ్వు ఎంతతో స్ట్రైక్ చేసావు? 256తో. సో అది ఎంత బయటకు వస్తుంది? 256/2 బయటకు వస్తుంది, విచ్ విల్ బి ఈక్వల్ టు హౌ మచ్? 128. ఆ 128 అనేది దీని మీద ఇన్సిడెంట్ అవుతుంది. నీకు పాస్ యాక్సిస్ ఇది, వైబ్రేషన్స్ ఇలా ఉన్నాయి, ఇది నీకు పాస్ యాక్సిస్, ఇక్కడ పాస్ యాక్సిస్ ఇది అంటే నీకు వైబ్రేషన్స్ ఇలా వస్తాయి. ఆ వచ్చిన వైబ్రేషన్స్ నీకు దీని మీద పడతాయి, ఇదేమో ఇలా ఎలో చేసిద్ది. సో యాంగిల్ ఎంత? 60. అంటే మాల్యూస్ లా ప్రకారం నీకు 128 cos² 60ని బయటికి పంపించిద్ది. cos 60 ఎంత? 1/2. 1/2 స్క్వేర్ ఎంత? 1/4. 128 డివైడెడ్ బై 4 ఎంత? 32. సో దీని మీద 32 పడిద్దమ్మా. గుర్తుపెట్టుకో, నీకు ఇందులోండి బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉండిద్దమ్మా ఆసిలేషన్స్? నీకు ఆసిలేషన్స్ ఇలా ఉంటాయి. ఈ లైట్ ఏదైతే ఉందో అందులో ఆసిలేషన్స్ నీకు ఇలా ఉంటాయి. ఇందులోండి బయటకు వచ్చిన తర్వాత నీకు ఆసిలేషన్స్ ఇలా ఉంటాయి. ఇందులోండి బయటకు వచ్చిన తర్వాత అలాంగ్ ద ఆప్టికల్ యాక్సిస్ ఉంటాయి. సో నీకు ఆసిలేషన్స్ ఎలా ఉన్నాయి, నీకు పాస్ యాక్సిస్ ఇది. సో ఈ యాంగిల్ ఎంత? 30. సో అప్పుడు నీకు దీని మీద స్ట్రైక్ ఇన్సిడెంట్ అవుతున్న ఇంటెన్సిటీ 32 cos 30 degrees స్క్వేర్ మాల్యూస్లో. సో 32 cos 30 ఎంత? √3/2 విచ్ ఈస్ 3/4. సో 8 ఎంతమ్మా? 24. Polarizer will allow only those oscillations which are going to be along the optical axis. సో ఇక్కడ దీని ఆప్టికల్ యాక్సిస్ ఎలా ఉంది కాబట్టి నీకు ఈ ఆసిలేషన్స్ ఎలో చేసింది. ఇక్కడ ఆప్టికల్ యాక్సిస్ ఎలా ఉంది కాబట్టి అది ఈ ఆసిలేషన్స్ని ఎలో చేసిద్ది. సో ఇప్పుడు ఈ ఆసిలేషన్స్ వెళ్ళి స్ట్రైక్ అవుతున్నాయి. ఇక్కడ ఆప్టికల్ యాక్సిస్ ఎలా ఉంది అండ్ ఇనీషియల్ దానికి దీనికి 90 అన్నాడు, ఇది ఆల్రెడీ 60 కాబట్టి దిస్ మేక్స్ 60, దెన్ ఇట్ షుడ్ మేక్ 30 విత్ ద ఆప్టికల్ యాక్సిస్. ఇందులోండి బయటకు వచ్చే ఆసిలేషన్స్ ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి, అలాంగ్ ద ఆప్టికల్ యాక్సిస్ ఉంటాయి. అండ్ దాని యొక్క ఇంటెన్సిటీ ఎంత? 24. సో ఇంటెన్సిటీ ఎంతమ్మా? 24. నెక్స్ట్ ఇది చెయ్యి. సార్ మై క్వశ్చన్ ఆన్సర్. సార్ ఇన్ ఏసీ చాప్టర్ ఇన్ ఎల్సీఆర్ ఇఫ్ క్వశ్చన్ ఓన్లీ మెన్షన్డ్ ఆర్ అండ్ సి దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ? అసలు ఎల్ వాల్యూని తీసుకోమాకమ్మా. ఒమేగా ఎల్ అనే దాన్ని ఫార్ములాలోని మర్చిపో, అదే చేయాల్సింది. రెడీ అడుగుతున్నాడు, సార్ ఇఫ్ వీ నాట్ క్వాలిఫై జేఈ మీన్స్ దెన్ వీ టేక్ డ్రాప్ అండ్ ప్రిపేర్ ఫర్ నెక్స్ట్ ఇయర్ ఈజ్ యూస్ఫుల్. నా ఒపీనియన్లో అయితే మాత్రం డ్రాప్ అనే దాని గురించి ఇప్పుడే మాట్లాడుతున్నావంటే యు ఆర్ ట్రైయింగ్ టు బీ లేజీ. నీకు ఇంకా టైం ఉంది, ఫస్ట్ ప్రయత్నించినప్పుడు ఏం చేయాలో ఆలోచించు. ముందే ఏం చేయాలో ఆలోచించావు అనుకో, ప్రయత్నించడం మానేస్తావు. ముందే నాకు ఇది అవ్వకపోతే అది చేసేద్దాం అని అనుకుంటాడు చూడు, వాడు ఇది చేయడు. ఇంకా అది ఉందగా అది చూద్దాంలే అనుకుంటాడు. ఫస్ట్ ప్రయత్నించకపోతే ఎస్ యూ కెన్ టేక్ డ్రాప్. అంటే నువ్వు ప్రయత్నించి అవ్వకపోతే డ్రాప్ తీసుకోవచ్చు, ఏం కాదమ్మా. 1 year డ్రాప్ తీసుకోవడం వల్ల ఏమీ పోదు.
ఐఐటీల్లో కానీ అన్నిటిల్లో కానీ దానికి పెద్ద వెయిటేజ్ ఏమి ఉండదు. ఏ కంపెనీ కూడా నువ్వు 1 year డ్రాప్ ఎందుకు తీసుకున్నా అని ఏం అడగదు, అసలు క్వశ్చనే చేయరు. An unpolarized light beam is incident on the polarizer of a polarization experiment, and the intensity of the light beam emerging from the analyzer is measured as 100 lumens. Now if the analyzer is rotated around the horizontal axis by 30 degrees in clockwise direction, then the intensity of the light will be. అమ్మా నువ్వు అన్పోలరైజ్డ్ లైట్ని కానీ పంపిస్తున్నావు అనుకో, ఆ పోలరైజర్ నువ్వు ఎలాగన్నా పెట్టు, దానిలోండి బయటకు వచ్చేది I0/2. అన్పోలరైజ్డ్ లైట్ని కానీ నువ్వు పంపిస్తుంటే ఏ పోలరైజర్ మీద కన్నా పంపించు, అది సగం ఆసిలేషన్స్ని తీసేసిద్ది. సో వాడు కన్ఫ్యూజ్ చేయడానికి కావాలని చెప్పి నీకు 30 degrees 60 degrees ఏందో డేటా పెట్టాలని ట్రై చేస్తున్నాడు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. అందుకనే నేను చాలాసార్లు మెన్షన్ చేశాను మీకు అది. An unpolarized light beam is incident on polarizer of a polarization experiment, and the intensity of the light beam emerging from the analyzer is measured 100. అంటే I0/2 నే 100. Now if the analyzer is rotated around the horizontal axis by 30 degrees in clockwise direction, the intensity of the emerging ఏవన్నా చేసుకో, it will still remain to be I0/2 only. ఇది I0/2 అంటే ఎంత? 100 ఉండాలి. 100 ఉండాలి. నేను అదే చెప్తున్నానా నీకు. నువ్వు అన్పోలరైజ్డ్ లైట్ తీసుకుంటే అన్పోలరైజ్డ్ లైట్ ఎప్పుడూ కూడా I0/2 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో నేను ఈ పోలరైజర్ని రొటేట్ చేస్తానన్న, ఈ పోలరైజర్ని రొటేట్ చేసి ఎలా పెడతానంటే హారిజాంటల్గా పెడతా, వర్టికల్గా పెట్టకుండా హారిజాంటల్గా పెడతా. అప్పుడు ఏమైద్దిరా, అప్పుడు అది ఏం చేసిద్ది, అది ఓన్లీ ఈ ఆసిలేషన్స్ని అలో చేసిద్ది. ద ఆసిలేషన్స్ విచ్ ఆర్ in this direction will be allowed. సో అస్సలు పట్టించుకోవద్దు 15 16 అదంతా. వర్టికల్గా ఉన్నప్పుడు నీకు ఈ ఆసిలేషన్స్ ఎలో చేస్తే, నువ్వు హారిజాంటల్గా పెట్టినప్పుడు అది ఈ ఆసిలేషన్స్ ఎలో చేసిద్ది. ఏదైనా కానీ సగం ఆసిలేషన్స్ లెగిసిపోతున్నాయి కదా, అది గుర్తుపెట్టుకో. సో బ్లైండ్గా చెప్తానమ్మా, ఈ పోలరైజర్ని వాళ్ళు రొటేట్ చేసినంత మాత్రాన ఏమీ జరగదు. అన్పోలరైజ్డ్ లైట్ నీకు పోలరైజ్డ్గా అవుతుంది. ఏంటి, ఓన్లీ ఆసిలేషన్స్ అలాంగ్ ద ఆప్టికల్ యాక్సిస్ వర్టికల్గా ఉందనుకో, ఆసిలేషన్స్ వర్టికల్గా ఉన్నాయి పాస్ అవుతాయి. అదే ఇంక్లైన్డ్గా ఉందనుకో, ఆ డైరెక్షన్లో ఉన్నాయి పాస్ అవుతాయి, మిగతావి క్యాన్సిల్ అవుతాయి. అదే హారిజాంటల్గా ఉందనుకో, ఈ డైరెక్షన్లో ఉన్నాయి పాస్ అవుతాయి, మిగతావి పాస్ అవ్వవు. సో ఎలాగైనా కానీ నీకు ఒక డైరెక్షన్ ఆఫ్ ఆసిలేషన్సే మిగులుతున్నాయి. సో అందుకనే గుర్తుపెట్టుకో ఎప్పుడు అన్పోలరైజ్డ్ లైట్ అని. దాన్ని ఒక పోలరైజర్ మీద పంపించాడా, ఆ పోలరైజర్ నువ్వు రొటేట్ చేసుకుంటావో, దాంతో డ్యాన్స్ చేపిస్తావు, నువ్వు ఏమన్నా చేసుకో, I0/2 బయటకు వస్తుంది. I0/2 బయటకు వస్తుంది. ఇది చేయి. ఇది యాక్చువల్గా మీరు హోంవర్క్ అని తీసుకోండి అమ్మా, టేక్ ఇట్ యాజ్ హోంవర్క్. 2018 JEE మెయిన్స్. ఇది మీరు పాజ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. వీడియోని పాజ్ చేసి వీడియో పాజ్ చేయవసరం లేదు, స్క్రీన్ షాట్ తీసేసుకో. ఇంకో వన్ లాస్ట్ థింగ్ ఉంది, బ్రూస్టర్స్ యాంగిల్ అని. అది చేసేస్తే పోలరైజేషన్ మొత్తం కవర్ అయిపోయినట్టు, వేవ్ ఆప్టిక్స్ అయిపోయినట్టు. ఇంకా వేవ్ ఆప్టిక్స్ అయిపోయినట్టు. ఓకే, ఇప్పుడు సార్ ఓన్లీ సన్ గ్లాసెస్ని నేను కొనుక్కుంటేనే, లేదా పోలరాయిడ్స్ని కొనుక్కుంటేనే నేను లైట్ని పోలరైజ్ చేయగలనా, నాకు వేరే ఆప్షన్ లేదా అంటే, యూ కెన్ గెట్ పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్ కూడా. కానీ ఒక పర్టికులర్ యాంగిల్లోనే నువ్వు దాన్ని పంపించాలి. ద యాంగిల్ అట్ విచ్ యూ హ్యావ్ టు సెండ్ ఇట్, దాన్ని నేను మాట్లాడతానమ్మా, ఒక్క నిమిషం. సో నేనేం తీసుకుంటున్నానంటే, ఎయిర్ నుండి ఒక మీడియం, ఆ మీడియం ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దాని మీదకి నేను లైట్ ఇన్సిడెంట్ చేస్తున్నా.
ఇదిగో ఇది మన నార్మల్. నేను ఏదైతే లైట్ పంపిస్తున్నానో దట్ ఈజ్ అన్ అన్పోలరైజ్డ్ లైట్ అమ్మ. అన్పోలరైజ్డ్ లైట్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఇది ఇలా కదా మనం రిప్రజెంట్ చేసేది అన్పోలరైజ్డ్ లైట్ని. అయితే నేను ఏదైతే యాంగిల్తో ఇన్సిడెంట్ చేస్తున్నానో లెట్ us కీప్ ఏ నోట్ ఆఫ్ దట్ యాంగిల్. నేను ఆ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నా. అయితే ఒక పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర నాకు రిఫ్లెక్టెడ్ రే ఏదైతే వచ్చిందో రిఫ్లెక్టెడ్ రే ఈజ్ 100% పోలరైజ్డ్. అండ్ ఇంకొకటమ్మా, ఇందులో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ఆ ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఆర్ ఏ వైబ్రేషన్స్ పోయాయి, ఏ డైరెక్షన్లో వైబ్రేషన్స్ మిగిలాయి, అది ఉండిద్దమ్మా. సో నీకు ఏవైతే వైబ్రేషన్స్ అవుట్ ఆఫ్ ద ప్లేన్ ఉన్నాయో అవి ఉన్నాయి, ఏవైతే వైబ్రేషన్స్ ఆర్ ఆసిలేషన్స్ ఇన్ ద ప్లేన్ ఉన్నాయో అవి పోయాయి. అంటే ఇన్ ద ప్లేన్ ఈ బోర్డ్లో ఇది ఆసిలేషన్స్, ఈ డాట్ ఏంటి, డాట్ ఇండికేట్స్ పర్పెండిక్యులర్ అవుట్ ఆఫ్ ద ప్లేన్. సో ఈ ఆసిలేషన్స్ మాత్రం మిగిలాయి, ఈ ఆసిలేషన్స్ మిగిలాయి. ఏవి పోయాయి? ఇన్ ద ప్లేన్ ఆసిలేషన్స్ పోయాయి. సో అదొక థియరిటికల్ క్వశ్చన్ అమ్మ, ఒక ఇంపార్టెంట్ థియరిటికల్ క్వశ్చన్, రైట్? ఇంపార్టెంట్ థియరిటికల్ క్వశ్చన్ గుర్తుపెట్టుకో. అయితే నేను పంపించే లైట్లో అన్నీ రిఫ్లెక్ట్ అవ్వాలని రూల్ ఉందా? కొన్ని రిఫ్రాక్ట్ కూడా అవుతాయి కదా. సో ఆ రిఫ్రాక్ట్ అయిన రేస్ ఏదైతే ఉందో ఆ రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఆర్ అమ్మ. ఇందులో నీకు ఈ ఆసిలేషన్స్ ఎఫెక్ట్ అవ్వవు, కానీ అవుట్ ఆఫ్ ద ప్లేన్ వైబ్రేషన్స్ ఉన్నాయే ఆ వైబ్రేషన్స్ ఆర్ ఆ ఆసిలేషన్స్ కొంచెం తగ్గుతాయమ్మా. అందుకనే దీన్ని పార్షియల్లీ పోలరైజ్డ్ అని అంటారు. దిస్ ఈజ్ ఏ పార్షియల్లీ పోలరైజ్డ్ అంటాడు. అమ్మ ఒక్క నిమిషం ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎందుకు పార్షియల్లీ పోలరైజ్డ్ అంటాడో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకు పార్షియల్లీ పోలరైజ్డ్ అంటాడో ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, చాలా ఇంపార్టెంట్. ఈ రిఫ్రాక్టెడ్ రే ఉందే, ఆ రిఫ్రాక్టెడ్ రేలో ఈ ఆసిలేషన్స్ ఎంత మాత్రమూ ఎఫెక్ట్ అవ్వలా, కానీ ఈ ఆసిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్ మాత్రం తగ్గిందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది 5 సెంటీమీటర్ల బయటకు వచ్చి 5 సెంటీమీటర్ల లోపలికి వెళ్తుంది అనుకో, ఈ రిఫ్రాక్టెడ్ రేలో అది 3 సెంటీమీటర్లే బయటకు వచ్చి 3 సెంటీమీటర్లే లోపలికి వెళ్తుంది. అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ దీస్ ఆసిలేషన్స్ అనేవి తగ్గాయి. అందుకనే దే ఆర్ కాల్డ్ యాజ్ పార్షియల్లీ పోలరైజ్డ్. ఒక్క నిమిషం అమ్మ, ఇప్పుడు నేను ఇన్సిడెంట్ చేసిన దాని ఇంటెన్సిటీ I0 తీసుకుంటే, నేను పంపించేది I0 ఇంటెన్సిటీ తీసుకుంటే, రిఫ్లెక్టెడ్ రిఫ్రాక్టెడ్ ఈ రెండిట్లో దేనికి ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది? కొంచెం ఆలోచించు, కామన్ సెన్స్ పెట్టు. రిఫ్లెక్టెడ్కి ఎక్కువ ఉంటుందా, రిఫ్లెక్టెడ్కి ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుందా, రిఫ్రాక్టెడ్కి ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుందా? అమ్మా, ఇంటెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ ద ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం. ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్స్. ఎక్కడ నీకు ఎక్కువ ఆసిలేషన్స్ ఉంటే అక్కడ ఎనర్జీ ఎక్కువ ఉండాలి. హింట్ ఇచ్చా, 30 సెకండ్స్ టైం ఇస్తున్నా, టైప్ చేయి. అంత లోపల గోకుల్ ఏదో అడుగుతున్నాడు. గోకుల్ ఓన్లీ సార్, ఓన్లీ మీ క్లాస్ చాలా సార్. అవునమ్మా, నా క్లాస్ సరిపోతుంది. నేను ఇంకా నేనే కాదు, నేను కానీ కిరణ్ సార్ కానీ నవీన్ సార్ కానీ అప్పుడప్పుడు మెయిన్స్ లెవెల్ దాటి కూడా ఇస్తూనే ఉన్నాం. ప్రతి క్లాస్లోనూ ఏదో ఒక సిచ్యువేషన్లో మెయిన్స్ లెవెల్ దాటి కంటెంట్ ఇస్తూనే ఉంటాం, రైట్? సో ఎస్, అవర్ క్లాసెస్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్. జేఈ మెయిన్స్ సరేనమ్మా. ఎవరు ఆన్సర్? ధీరజ్, సూపర్ ధీరజ్, సూపర్. ధీరజ్ ఏమన్నాడు తెలుసా? రిఫ్రాక్టెడ్ లైట్ రేకి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది సార్ అన్నాడు. ఎందుకో చెప్పనా అమ్మ, ఈ ఆసిలేషన్స్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి, ఈ ఆసిలేషన్స్ కాకుండా ఈ ఆసిలేషన్స్ కూడా ఉన్నాయి. దీంట్లో ఓన్లీ ఈ ఆసిలేషన్స్ మాత్రమే ఉన్నాయి.
దీంట్లో రెండు ఉన్నాయి అంటే దిస్ షుడ్ హ్యావ్ మోర్ ఎనర్జీ. అంటే I0 ఎనర్జీ ఫాల్ అయితే అందులో కొంచెం రిఫ్లెక్ట్ అవుతుంది, కొంచెం రిఫ్రాక్ట్ అవుతుంది. రిఫ్రాక్ట్ అయిన దానికి ఎనర్జీ ఎక్కువ ఉండాలి, అంటే ఎనర్జీ సమానంగా స్ప్లిట్ అవ్వాలా. I0/2 కింద స్ప్లిట్ అవ్వాలా. రిఫ్రాక్టెడ్ వన్ విల్ హ్యావ్ మోర్ ఎనర్జీ, అందుకనే it will have more than half of the energy with it, and this will have less than half of the energy. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక రెండు ఇంపార్టెంట్ పాయింట్లు ఇచ్చా, థియరిటికల్గా అడగగలిగినవి, చాలామంది ఆన్సర్ చేయలేనివి. రెండు, ఒకటి రిఫ్లెక్టెడ్ రే ఏదైతే ఉందో, ఏదైతే 100% పోలరైజ్ అయిందో, డైరెక్షన్ ఆఫ్ ఆసిలేషన్స్ దే ఆర్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. డైరెక్షన్ ఆఫ్ ఆసిలేషన్స్ దే ఆర్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. సెకండ్, మనం రిఫ్రాక్టెడ్ గురించి మాట్లాడుకుంటే, రిఫ్రాక్టెడ్ది ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుందా, రిఫ్లెక్టెడ్ది ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుందా అంటే రిఫ్రాక్టెడ్కి మోర్ ఇంటెన్సిటీ ఉంటుంది దాన్ రిఫ్లెక్టెడ్, ఎందుకంటే దీనికి మోర్ ఆసిలేషన్స్ ఉన్నాయి. సో ఇట్ విల్ హ్యావ్ మోర్ ఎనర్జీ. సో మనం ఏదైతే I0 ఇంటెన్సిటీ ఆఫ్ ఎనర్జీని పంపించామో దట్ వోంట్ గెట్ స్ప్లిట్ ఈక్వల్లీ, దెర్ విల్ బి మోర్ విత్ దిస్, లెస్ విత్ దిస్. ఇది తెలియదమ్మా చాలామందికి. ఇప్పుడు ఎక్కువగా అడిగే దాని గురించి మాట్లాడదాం. అయితే ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ at which reflected is 100% polarized is called Brewster's angle. దాన్నే బ్రూస్టర్స్ యాంగిల్ అంటారమ్మా. అయితే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో తెలుసా, ఆ బ్రూస్టర్స్ యాంగిల్ దగ్గర మనం లైట్ రేని ఇన్సిడెంట్ చేసినప్పుడు ఐబి, రిఫ్లెక్టెడ్కి రిఫ్రాక్టెడ్కి మధ్య యాంగిల్ ఎంతో తెలుసా, 90 degrees. సో ఇదిగో ఈ యాంగిల్ ఉందే, ఈ యాంగిల్ 90 degrees. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ విల్ బీ సేమ్. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్ తీసుకో. సో నువ్వు ఈ లైన్ తీసుకున్నావంటే ఐబి ఇదిగో ఈ వర్టికల్ లైన్ తీసుకుంటే ఈ ఐబి, ఈ 90, ఈ ఆర్ మొత్తం 180 రావాలి. ఐబి ప్లస్ 90 ప్లస్ ఆర్ ఈజ్ 180. అప్పుడు నీకు ఐబి ఈజ్ గోయింగ్ టు బి 90 మైనస్ ఆర్, ఆర్ ఆర్ ఈజ్ గోయింగ్ టు బి 90 మైనస్ ఐబి. ఆర్ ఈజ్ 90 మైనస్ ఐబి. ఆర్ ఈజ్ 90 మైనస్ ఐబి. సరేనమ్మా, ఎందుకు ఇది రాసానో చెప్తా. మనం ఇక్కడ ఎయిర్ తీసుకున్నాం, ఇక్కడేమో మ్యూ తీసుకున్నాం. మనం స్నెల్స్ లా వాడదాం. నేను స్నెల్స్ లా వాడితే 1 sin IB is mu sin R. So sin IB is mu times sin R కదా, sin 90 minus IB. sin 90 minus IB ఎంత, cos IB. ఆ కాస్ నువ్వు తీసుకొచ్చావు అనుకో, sin బై కాస్ ఎంత, tan. సో tan IB ఎంత, tan IB ఈజ్ mu. సో నీకు బ్రూస్టర్స్ యాంగిల్ కావాలి అని అంటే ఇట్ ఈస్ సింప్లీ tan ఇన్వర్స్ ఆఫ్ mu. ఏంటి ఆ బ్రూస్టర్స్ యాంగిల్? ఇట్ ఈస్ ద యాంగిల్ అట్ విచ్ యూ హ్యావ్ టు ఇన్సిడెంట్ ద రే సచ్ దట్ రిఫ్లెక్టెడ్ ఈజ్ 100% పోలరైజ్డ్. It is the angle at which you have to incident the ray such that reflected is 100% polarized. Okay. చాలా రేర్గా దీని మీద అడుగుతారమ్మా, బట్ స్టిల్ ఎస్, అప్పుడప్పుడు అడపా దీని మీద అడుగుతూనే ఉంటారు. JEE మెయిన్స్ 2023లో అడిగారమ్మా ఈ క్వశ్చన్. చేయండి ఒకసారి, ఆన్సర్ టైప్ చేయండి అమ్మా. ఆన్సర్ టైప్ చేయండి. Unpolarized light is incident on the boundary between two dielectric media whose dielectric constants are 2.8 and 6.8. Right?
respectively to satisfy the condition so that reflected and refracted are perpendicular to each other. The angle of incidence should be. కండిషన్ ఏంటమ్మా, నీకు ఇక్కడ ఎయిర్ మీడియం ఇవ్వాలా, ఇంకోటి కామెడీ చెప్పనా, ఇక్కడ మ్యూ వాల్యూలు కూడా ఇవ్వాలా. సో ఈ క్వశ్చన్ టఫ్ అయింది. ఎందుకో తెలుసా, నీకు ఈఎం వేవ్స్ నాలెడ్జ్ ఉండాలి, బ్రూస్టర్స్ యాంగిల్ నాలెడ్జ్ ఉండాలి. వెన్ ద లైట్ రిఫ్లెక్టెడ్ రే ఈజ్ 100% పోలరైజ్డ్, యాంగిల్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ అండ్ రిఫ్రాక్టెడ్ ఈజ్ 90 అమ్మా. అంటే ఐపీ ప్లస్ ఆర్ ఎప్పుడూ కూడా 90 అవ్వాల్సిందే, అది ఖచ్చితం, అది గుర్తుపెట్టుకో. ఆ తర్వాత నువ్వు స్నెల్స్ లా వాడుకో. ఈ కండిషన్ మాత్రం ఖచ్చితం. ఏందది, ఇది మాత్రం ఖచ్చితం. రిఫ్లెక్టెడ్ రే అనేది 100% పోలరైజ్ అయినప్పుడు రిఫ్లెక్టెడ్కి రిఫ్రాక్టెడ్కి మధ్య యాంగిల్ 90, అలా 90 అయినప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ విల్ బి 90 మైనస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, కానీ మ్యూ వాల్యూ ఇవ్వాల, ఏం చేయాలి, వాట్ టు డూ? ఈఎం వేవ్స్. మ్యూ ఆర్ ఇచ్చాడు, ఎప్సిలాన్ ఆర్లు ఇచ్చాడు, సరే V/C ఏమని రాయొచ్చు, 1/√of μr ఎప్సిలాన్ ఆర్. ఇది ఎక్కడి నుండి వచ్చిందని అంటే నేను ఈఎం వేవ్స్ నుండి తీసుకున్నాను అన్న, అప్పుడు 1/μ ఏమవుతుంది, 1/√of μr ఎప్సిలాన్ ఆర్ అవుతుంది. అప్పుడు మ్యూ ఏమవుతుంది, √μr ఎప్సిలాన్ ఆర్. అమ్మ ఈ మ్యూ ఏమో పర్మియబిలిటీ అమ్మ, ఈ మ్యూ ఏమో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అమ్మ. సో ఆ రెండిటికి కూడా మనోడు ఏం చెప్పాడు, μr 1 తీసుకోమన్నాడు. ఫస్ట్ మీడియంకి μ1కి ఎప్సిలాన్ ఆర్ అంతా డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్, ఎప్సిలాన్ ఆర్ రెండు సేమే. ఎప్సిలాన్ ఆర్ అండ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఆర్ సేమ్ న్యూమరికల్లీ. నేను అది ఎలక్ట్రోస్టాటిక్స్ వీడియో చేసినప్పుడు చెప్పా. √6.8 అయిపోయింది. ఇప్పుడు మనం స్నెల్స్ లా వాడదాం. స్నెల్స్ లా వాడితే మనకు వచ్చేసిద్ది. అండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అడుగుతున్నాడు. ఓకే, స్నెల్స్ లా ఏం చెప్పిద్ది, ఇదిగో ఐబి రిఫ్రాక్ట్ అయ్యిద్ది ఆర్. సో μ1 sin IB ఈజ్ μ2 sin R. ఆర్ ఎంత, 90 మైనస్ IB ఖచ్చితంగా అవ్వాలి. సో √2.8 ఇంటూ sin IB ఈజ్ √6.8 ఇంటూ sin 90 మైనస్ IB. సో cos IB, అప్పుడు tan IB ఎంత అవుతుంది, tan IB ఈజ్ గోయింగ్ టు బి √6.8/2.8 అంటే 68/28 అని రాయొచ్చు. అప్పుడు IB ఎంత, IB ఈజ్ గోయింగ్ టు బి tan ఇన్వర్స్ ఆఫ్ 68/28 34/14 16/17 ఒకసారి చూద్దాం, బ్రెయిన్ పని చేయట్లా. 68/28 టు ద పవర్ హాఫ్ అమ్మ. అయితే దీన్ని నేను 14, దీన్ని నేను 34, ఇది 7, ఇది 17. సో నేను ఐబీని, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని నేను tan ఇన్వర్స్ ఆఫ్ 17/7 టు ద పవర్ 1/2. సో దాన్ని 17/7 టు ద పవర్ 1/2ని 1 + 10/7 టు ద పవర్ 1/2 రాయొచ్చు. ఇది అమ్మ వాడు కంపేర్ చేయమనింది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఇచ్చాడు, tan ఇన్వర్స్ ఆఫ్ 1 + 10/θ. θ ఎంత, 7. దిస్ క్వశ్చన్ వాజ్ నాట్ సాల్వ్డ్ బై మెనీ పీపుల్. ఎందుకో చెప్పనా, వాళ్ళకి ఇది తెలియదు. ఇది తెలియాలంటే వాళ్ళకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ తెలియాలి. సో ఎవరైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ చేశారో వాళ్ళు, ఎవరైతే పోలరైజేషన్ కూడా నేర్చుకున్నారో వాళ్ళు మాత్రమే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయగలిగారు. అందుకనే నేను కావాలని ఈ క్వశ్చన్ పిక్ చేసుకున్నా.
సరేనమ్మా. వన్ లాస్ట్ క్వశ్చన్ నాన్న, విత్ దిస్ వి విల్ ఎండ్ ఇట్. వన్ లాస్ట్ క్వశ్చన్ ఏంటది? అన్పోలరైజ్డ్ లైట్ ఆఫ్ ఇంటెన్సిటీ I0 ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఏ బ్లాక్ ఆఫ్ గ్లాస్ అట్ బ్రూస్టర్స్ యాంగిల్. ఇన్ దాట్ కేస్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? బ్రూస్టర్స్ యాంగిల్లోనే ఇన్సిడెంట్ చేశాడు కదా, అంటే రిఫ్లెక్టెడ్ 100% పోలరైజ్డ్ కదా. రిఫ్లెక్టెడ్ రైట్ ఈజ్ కంప్లీట్లీ పోలరైజ్డ్, కరెక్ట్. విత్ ఇంటెన్సిటీ లెస్ దాన్ I0/2, కరెక్ట్. ట్రాన్స్మిటెడ్ లైట్ ఈజ్ కంప్లీట్లీ పోలరైజ్డ్, తప్పు. ఎందుకంటే ట్రాన్స్మిటెడ్ పార్షియల్లీ పోలరైజ్ అయింది. ట్రాన్స్మిటెడ్ లైట్ ఈజ్ పార్షియల్లీ పోలరైజ్డ్, కరెక్టే. విత్ ఇంటెన్సిటీ I0/2, ఇది తప్పు. విత్ ఇంటెన్సిటీ మోర్ దాన్ I0/2. రిఫ్లెక్టెడ్ లైట్ ఈజ్ పార్షియల్లీ పోలరైజ్డ్, తప్పమ్మా. రిఫ్లెక్టెడ్ లైట్ ఈజ్ 100% పోలరైజ్డ్. సో ఏ ఆప్షన్ కరెక్ట్? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. విత్ దిస్ సూపర్ ధీరజ్, సూపర్ లహరి. సో విత్ దిస్ వీఆర్ డన్ విత్ వేవ్ ఆప్టిక్స్. ఎంతవరకు అవసరమో అంతవరకు కాన్సెప్చువల్గాను ట్రై చేశాను. ఎవరికైనా కాన్సెప్ట్స్ అర్థం కాకపోతే ఏ ఫార్ములాలు గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పాను. సూపర్ అమ్మా. సో వేవ్ ఆప్టిక్స్ మీద ఉన్న అన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ట్రై చేసేయండి. మీరు ఈ బ్రేక్లో ఇప్పుడు రేపు ఎల్లుండి ఆదివారం 3 రోజులు మన క్లాసులు జరగవు కాబట్టి ఈ 3 రోజుల్లో ఏమేం చేశాను నేను రీసెంట్గా? వేవ్ ఆప్టిక్స్కి ముందు ఏం చేశాను? షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వచ్చేసింది నాకు. వేవ్ ఆప్టిక్స్ ముందు ఏం చేశా? ర్యాండమ్గా జంప్ అవుతా ఉన్నా కదా. వేవ్ ఆప్టిక్స్కి ముందు మర్చిపోయారా? వేవ్ ఆప్టిక్స్కి ముందు హాయ్ అలక్య. వేవ్ ఆప్టిక్స్ ముందు ఏంట్రా నేను చేసింది జీనియస్లో? సర్లే, మోషన్ ఇన్ ఏ ప్లేన్ ఆల్రెడీ ఇన్ఫినిటీ సిరీస్లో చేస్తున్నాను అలక్య. ఒకసారి ఇన్ఫినిటీ సిరీస్లో ఉంది చూడమ్మా ఒకసారి. మోషన్ ఇన్ ఏ ప్లేన్ ఈఎం వేవ్స్ చేశా. ఈఎం వేవ్స్ కన్నా ముందు థర్మోడైనమిక్స్ చేశా, రైట్. సో కేటీజీ, థర్మోడైనమిక్స్, ఈఎం వేవ్స్, వేవ్ ఆప్టిక్స్, ఈ 3 రోజుల్లో ప్రీవియస్ ఇయర్స్, లాస్ట్ 5 సంవత్సరాల ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మొత్తం కలిపి కొట్టేయండి, మొత్తం చేయండి. ఒకవేళ ఏమన్నా డౌట్స్ ఉన్నాయనుకో చూద్దాం, ఆ డౌట్స్ని కూడా చూసేద్దాం, సరేనా? బాయ్ అమ్మ, కష్టపడండి, రైట్. అండ్ కొత్తగా ఎవరైతే జీనియస్ సిరీస్లో వచ్చారో వాళ్ళకు ఒక అనౌన్స్మెంట్ అమ్మ. ఇన్ఫినిటీ అని ఒక సిరీస్ నడిపాం మనం. అందులో సగం ఫిజిక్స్ చేస్తాం. అందులో ఏదైతే చేయలేదో అది ఫస్ట్ జీనియస్లో చేసి తర్వాత చేసిన వాటిని కూడా రివైజ్ చేస్తాం. సో ఎవరైతే కొత్తగా వచ్చారో ఆ ఇన్ఫినిటీ సిరీస్లో చేస్తున్నాం చూడండి. ఓకే, బాయ్, ఆల్ ద బెస్ట్, కీప్ వర్కింగ్ హార్డ్. ఒక షార్ట్ వచ్చిద్దమ్మా, ఒక షార్ట్ వచ్చింది ఖచ్చితంగా చూడండి. డిఫ్రాక్షన్ మీద ఒక షార్ట్ చేశా. ఇదిగో ఈ లేజర్ తీసుకొని, ఇది ఇదిగో ఈ లేజర్ తీసుకొని ఒక షార్ట్ చేశాను. అది ఎడిట్ చేసి రేపు వచ్చింది అనుకుంటా. సో డిఫ్రాక్షన్ చూపించా. ఇదిగో ఈ 2 పిన్నులు ఉంటాయి కదా, పిన్నులు తీసుకొని ఈ లేజర్ లైట్తో చూపించాను డిఫ్రాక్షన్ ఎలా వచ్చిద్దా. మంచిగా వచ్చింది వీడియో, అది చూడండి. మ్యాక్సిమం ఒక 10 సెకండ్స్ 20 సెకండ్సే ఉండిద్ది అనుకోండి, అంతకు మించి ఉండదులే. ఓకే, బాయ్, గుడ్ నైట్. అలాగే నేను ఆల్రెడీ రిప్లై చేశానమ్మా.